మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం వరకు జాగ్రత్తగా విందాం. యేసు ప్రభు బోధ. మీ దగ్గర రెడ్ లెటర్స్ అంటే ఎర్రటి ఇంకుతో ముద్రించిన అక్షరాలున్న బైబిల్ ఉంటే, అంటే యేసు ప్రభు మాటలన్నీ ఎర్ర ఇంకుతో ముద్రిస్తారు, రెడ్ లెటర్ బైబిల్ అంటారు. అంటే అన్నీ కూడా రెడ్ లెటర్ కాదు, యేసు మాట్లాడిన ప్రతి మాట ఆ ఎరుపు రంగుతో ముద్రిస్తారు. అకస్మాత్తుగా ఆ నలుపులో నుంచి ఎరుపు అక్షరాలు కనిపిస్తాయి. అంటే వెంటనే మనం దాని మీద దృష్టి పెట్టేలాగున అదొక ప్రయత్నం. మంచిది, రెడ్ లెటర్ బైబిల్ కొనుక్కోవటం మంచిది. ఆ ముద్రించేవారు నన్నేమి పబ్లిసిటీ చేయమని చెప్పలేదులేండి, కంగారు పడకండి. ఓకే, రైట్. ఆ కాలమున, అదొక కాలం, యేసు భూమి మీద ఉన్న కాలం, యేసు భూమి మీద పరిచర్య చేస్తున్న ఆ దినములు, ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, యేసునొద్దకు చాలామంది వచ్చేవారు, ప్రజలు వచ్చేవారు, బాధల్లో ఉన్నవాళ్ళు వచ్చేవారు, ప్రశ్నలు వెయ్యాలని వచ్చేవారు, యేసుని ఇబ్బంది పెట్టాలని వచ్చేవారు, యేసుని విమర్శించాలని వచ్చేవారు. ఒక్కొక్కసారి అవకాశం ఉంటే యేసును దూషించాలని వచ్చేవారు ఉన్నారు. యోహాను శిష్యులు కూడా యేసును వెంబడించిన వారిలో కూడా ఉన్నారు, యేసు దగ్గరికి వచ్చేవారు. కానీ వీళ్ళెవరంటే యేసయ్యకు శిష్యులుగా ఉండుటకు వచ్చినవారు అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. లోక సంబంధంగా చాలా గురువులు, చాలా లీడర్సు, చాలా నాయకులు, చాలామంది జ్ఞానులు, వారికి ఒక ఫాలోయింగు, అభిమానులు అందామా, పనివారు అందామా, ఆయనంటే ఇష్టమైన వారు అందామా, లేకపోతే శిష్యులు అందామా. అవును, ఎవరు ఎవరిని గురువుగా చూస్తారో, గురువుగా ఉండాలని అనుకుంటారో, గురువుగా అంగీకరించి వెంబడించే ప్రయత్నం నా మట్టుకు నేను చేయాలనుకుంటూ తను ఆ వ్యక్తి మీద ఒక అవగాహన కలిగి ఉన్నవారే ఆ వ్యక్తి దగ్గరికి తరచూ వెళ్తుంటారు. లోకములో ఎంతమంది గురువులన్నానో అందరినీ మనం వెంబడించలేము కదా. వాళ్ళ పాఠాలు వింటాము, వాళ్ళ సందేశాలు పుస్తకాల్లో చదువుతాము, అంతే. కానీ మనకు ఒక మెంటర్ ఉండాలి, సరిచేసేవాడు ఉండాలి, సరిదిద్దేవాడు ఉండాలి, నేర్పించేవాడు ఉండాలి, బోధించేవాడు ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. సో ఒక వ్యక్తి వెనకాల ఒక బృందం ఉందంటే ఆ వ్యక్తి ఆ బృందాన్ని డబ్బులు పెట్టి వెనకాల రమ్మన్నాడా, కులాన్ని బట్టి వెనకాల రమ్మన్నాడా, తనకు అధికారం ఉందని వెనకాల రమ్మన్నాడా, తాను ఏదో ఇస్తానన్నట్టుగా వెనకాల రమ్మన్నాడా, లేదా అతని దగ్గర ఏదో వెండి బంగారు మేడమిద్దలు ఉన్నాయని వీళ్ళు అయ్యా మాకు గురువుగా ఉండు అన్నారా? ఆ తత్వాలు, మనస్తత్వాలు లోకంలో చాలా ఉన్నాయి. అలా ఉండేవారు ఉన్నారు, అలా తెచ్చుకునేవారు ఉన్నారు, అలా వెనకాల పోయేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ యేసు శిష్యులు అనే సంబంధం యూనిక్, స్పెషల్, ఆత్మ సంబంధమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో ఆయన శిష్యులు కాబట్టి ఆయన యొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడు అని అడిగారట. 18వ అధ్యాయం. బహుశా అదే కాలం, అదే సమయం, దాదాపు ఆ రోజుకు ముందు, ఆ కాస్త ముందు ఏదో శిష్యుల మధ్యన సంభాషణ వచ్చే ఉండాలి. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడే యేసు నాకు చాలా క్లోజ్, యేసు నన్ను చాలా క్లోజ్గా చూస్తాడు, యేసు నన్ను రైట్ హ్యాండ్గా పెట్టుకున్నాడు. యేసు ఎప్పుడు చూసినా నన్నే పిలుస్తాడు. ఐఎమ్ స్పెషల్, నేను ముందు, మీరు తర్వాత. ఒకవేళ అపొస్తలులుగా రాత్రంతా ప్రార్థన చేసి ఆ తొలి అధ్యాయంలో మర్నాడు ఉదయం శిష్యులను పిలిచి అందులో నుంచి కొంతమందిని పేరు పెట్టి లేపాడు. రండి రండి అని వరుస పెట్టి పిలిచి మీరందరూ ఈ రోజు నుంచి అపొస్తలులు అన్నాడు. మీకు లేఖనం తెలుసు కనుక
ఒకవేళ ఆ పిలిచిన వారిని 12 మందిని ఎలా ఒక్కసారి పిలవగలడు? ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తాడు. అలాగని ఒకటి నెంబర్ 1, 12 నెంబర్ 12 ఆఫ్టర్ ఆల్ అన్నట్టు కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ పిలిచిన దేవునిలో ఆ మర్మం, ఆ మాయ, ఆ మనస్తత్వం లేకపోయినా, పిలవటం అంటే మొదలు పెడితే బాబు నువ్వు 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 అందరికీ ఒకటే బహుమానం, నువ్వు నువ్వు అని పిలిస్తే ఆ పిలువబడిన వారిలో ఏదో ఒక రోజు ఒక సన్నివేశం వచ్చింది అనుకుందాం, ఒక సందర్భం వచ్చింది అనుకుందాం, ఖాళీగా కూర్చుని ఏమీ లేక ఇంకా మాట్లాడుకోవటానికి లోకరీతిగా చెప్పుకుంటే ఇలాంటివే వస్తాయి. ఆ ఒక్కసారి మొదటిసారి పిలిచుంటాడు చూసారా మీరు? మత్తయి సువార్త యేసు రాత్రంతా ప్రార్థన చేసి శిష్యులతో చూసి ఒక్కొక్కరిని పిలిచిన సందర్భం మీరు చూస్తే ఎవరి పేరు మొదటిసారి పిలిచాడు? నెంబర్ 1 అనలేదు. లే 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 పక్కరండి, మీరు అపోస్తలు అన్నాడు చూసారా? అలా పిలిచినప్పుడు ఎవరిలోనే అభిప్రాయం లేదు, ఎవరు ఏం పెద్దగా ఫీల్ అవ్వలేదు. ప్రజలు చూశారు, వీళ్ళు చూశారు, ప్రభు. కానీ దినములు గడిచే కొద్ది ఏదో సన్నివేశం, సందర్భం, ఆ విధానం ఏదో వచ్చింది కాబట్టి ఆ 12 మందిలో ఈ మొదట పిలువబడిన వాడు ఉంటాడు చూసారా? ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ అనుకుంటే 12 మంది పిలిచాడు, కానీ ఎవరిని పిలిచాడు ఫస్ట్లో? హలో, ఇక్కడ ఉన్నారా? ఎవరిని పిలిచాడు ఫస్ట్? ఇంకా తగ్గండి. నువ్వు నెంబర్ 12 ఎక్కువ మాట్లాడుకో, నువ్వు 11 కొంచెం తగ్గు, నువ్వు నెంబర్ 2 1 కాదు 1 నేనే. స్తోత్రం. ఇవి మనం అందరం కూడా శరీర సంబంధంగా, ఆత్మ సంబంధ విషయాలను ఆలోచన చేస్తే ఇలాంటి బోధలు వస్తాయి, ఇలాంటి అభిప్రాయాలు వస్తాయి, భేదాలు తప్పకుండా వస్తాయి. అప్పటికి అలాంటి సంభాషణ ఏదో జరుగుతూ ఉండొచ్చు. సువార్తలు మనం చూసాం, శిష్యులలో ఒకళ్ళ మీద ఒకళ్ళు సొణుగుతున్నారు. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నువ్వు కాదు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటున్నారు. అందులో ఒకరిద్దరు బ్రదర్స్ యేసు దగ్గరికి వచ్చి నీ కుడి పక్కన ఎడం పక్కన మేమిద్దరం ఉండాలి అని చెప్పేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళకి కోపం వచ్చేస్తూ ఉంది. మీరే పెద్ద ఊడిపడ్డారా, మమ్మల్ని పిలవలేదా, మేము లేవా, ఏంటంట మీలో స్పెషాలిటీ అంటూ బయటికి వెళ్ళాక తిట్టుకోవట్లేదు, కొట్టుకోవట్లేదు, కానీ మనస్సుల్లో ఏదో గలిబిలొచ్చి మాటలతో మాట్లాడుకుంటుంటే యేసు వాళ్ళను పిలిచి బాబు ఇలా ఉండటం మంచిది కాదన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ యేసు సంఘమునకు శిరస్సు అనుకుంటే, ఆ 12 మంది సంఘమునకు మూల స్తంభాలు అని అనుకుంటే, ఆ మిగిలిన శిష్యులందరూ అంటే వెనకాల వెంబడించే వారందరూ సంఘం అనుకుంటే పాఠాలు నేర్చుకోవచ్చు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా ఉండకూడదు మీరు. నో, ఇది మంచిది కాదు. బహుశా అలాంటి సన్నివేశం, కాలం, సందర్భం అయి ఉండొచ్చు. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి ఈ భూమి మీద ఉండగానే నేను అంటూ అనుకుంటున్న వారు ఈ మాట కూడా అన్నారేమో, పరలోకంలో ఎవరు గొప్పవారు, ఈ లోకంలో ఎవరు గొప్పవారు? పరలోకం దాకా వెళ్ళారు వీళ్ళు, మంచిదే. ఈ లోకంలో ఎవరు గొప్పవారు? నా దృష్టిలో ఎవరు గొప్పవారు? ప్రభుత్వం దృష్టిలో ఎవరు గొప్పవారు? చిన్నపిల్లల దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు? పలానా కులం అంటారో, డబ్బు అంటారో, పదం అంటారో, బలం అంటారో, ప్రజాబలం అంటారో, ఖండబలం అంటారో, మనం చెప్పేస్తాం గొప్ప 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 అని. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు? దేవుని చేత ఆ గొప్పవారిగా ఎంచబడిన వారు గొప్పవారు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో భూమి మీద ఎవరు గొప్పవారు అది అలా ఉంచండి. పరలోకంలో ఎవరు గొప్పవారు అని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, ఆయనే పిలిచాడు, బాబు ఇట్రా అన్నాడట. చిన్న బిడ్డ ఎవరు ఉన్నాడు, అమ్మ ఒడిలోనో నాన్న పక్కన కూర్చుని ఉన్నాడు, ముందు వరుసలోనూ వెనక. బాబు ఇలారా, ఇలారా అన్నాడు. తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలబెట్టి, అందరూ చూస్తున్నారు, వారి మధ్యన నిలబెట్టాడు. అందరూ చూడాలి పిల్లోడిని, అందరికీ తెలియాలి ఆ సబ్జెక్ట్, అందరూ మనసు పెట్టాలి ఆ ఆత్మీయ పాఠం విషయంలో.
ఎందుకంటే లోక సంబంధం ఎరగొప్పోడంటే డబ్బు, సైన్యము, యుద్ధాలు, ఆక్రమించుకోవటం, కబ్జా చేయటం, నాయకత్వం, చాలా రకరకాలుగా చేసుకోవచ్చు, నాయకత్వం తీసుకోవచ్చు. కానీ పరలోక రాజ్యం చేరాలన్నా చూడాలన్నా అనే లేఖనాలు ఉన్నాయి. నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తే తప్ప పరిశుద్ధత లేకుండా హృదయ శుద్ధి గలవాడు అంటూ ఉన్నాయి. అవి అలా ఉంచండి. ఇక్కడ అడుగుతూ ఉంటే యేసుప్రభు ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్యన ఆ బిడ్డను నిలవబెట్టి ముందు తన దగ్గరకు పిలిచాడట. అక్కడ పిల్లోడు ఉన్నాడు, ఒరే అక్కడికి వెళ్ళి నిలబడు, వాళ్ళ మధ్యలో ఉండు. కాదు. ఏం చేశాడు? పిల్లోడున్నాడు, తన దగ్గర పిలుచుకున్నాడు, చేయబట్టుకున్నాడు, భుజం చుట్టూ చేయేశాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడితో పాటు వెళ్ళాడు వాళ్ళ మధ్యన. అంటే అందరూ పిల్లోడిని చూడాలి. ఆత్మ సంగముతో చెప్పుచున్నమాట వినుగాక అన్నట్టు. అప్పటికింకా సంఘం లేదు కదా, ఊరికి పాఠం నేర్చుకుంటున్నా. వారి మధ్య నిలవబెట్టి ఇట్లు చెప్తున్నాడు. ఆయన తాను చెప్పవలసినవి చెప్పేవాడు, ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవాడు. ఆయన చెప్పిన ప్రతి సమాధానం అడిగితే చెప్పినా, ప్రశ్నిస్తే చెప్పినా, లేదా ఆయన తనకు తానుకు చెప్పినా ఏ మాట కూడా అబద్ధం కాదు. ఆయన నోటి వెంట వచ్చిన ఏ మాట కూడా పనికి మాలింది కాదు, వ్యర్థమైంది అస్సలే కాదు, ముసలమ్మ ముచ్చట అస్సలే కాదు. బికాజ్ హీ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్, నేను సత్యం, నా మాట సత్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాటల్లో శక్తి ఉంటుంది. ఆయన మాటల్లో ఏదో చిన్న చిన్న కార్యాలు, ఇదిగో పండని పంట పండుతుంది, ఈ కాయని చెట్టు కాస్తుంది, ఆయన మాట నో 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 ఆయన మాట చొప్పున సృష్టి జరిగింది. కనుక ఆయన తేడా మాట్లాడితే ప్రమాదమే. మాట్లాడాడు, కానీ ఆలోచన చేద్దాం. ముసలమ్మ ముచ్చట్లాగా మాట్లాడాడు అనుకోండి, సంథింగ్ విల్ హ్యాపెన్, కన్ఫ్యూజన్ ఇన్ ద వరల్డ్. వ్యర్థమైన మాట మాట్లాడితే జ్ఞానం లేకుండా, వ్యర్థం అంటే చెప్పండి, ఏమీ ఆలోచన లేకుండా, ఉపయోగం లేకుండా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో యేసు ప్రభు మాటను ఇలాగ నేను హైలైట్ చేసి మీకు చెబుతూ, నేను మరలా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, యేసు నోటి వెంట ఇదిగో ఈ మాట వచ్చింది అని లేఖనంలో ఎప్పుడైతే మనం చదివామో, ఇంకా నీవు నేను లోకమంతా ఒక్క తాటి మీదకి వచ్చి కాదు, అలా కాదు, అది ఇప్పుడు జరగదు, ఈ కాలం కోసం కాదు, ఇప్పుడు అలా కుదరదు అని మహాజ్ఞానులు, క్రైస్తవ నాయక సమూహాలు వచ్చినా సరే మనం మాత్రం కళ్ళు మూసుకుని ఒక మాట అనాలి, ఆయన సత్యం, ఆయన మాట సత్యం, అదే నన్ను బ్రతికిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ మాటల్లో నుంచి తాత్పర్యాలు రకరకాలుగా ఉండొచ్చు, ఇంటర్ప్రిటేషన్స్ అంటారు దానిని. ఆ మాటను నేను చదివిన తర్వాత నాకు ఇలాగ అర్థమైంది, ఆ మాటను చదివిన తర్వాత ఓహో నీకు అలాగ అర్థమైందా, నాకు ఇలాగ అర్థమైంది. ఆ మాట విన్న తర్వాత నేను ఇలాగ అనుకున్నాను, ఓ నువ్వు అలాగ అనుకున్నావు, ఆ మాట విన్న తర్వాత నేను ఇలాగ అనుకున్నాను. తెలుసు కదా, సహజం కదా, అది ఎప్పుడు జరిగేదే కదా. అయినను ప్రభువును మనం జ్ఞానం అడగాలి. ఎవరు అనుకున్నట్టు నేను అనుకోకూడదు, నీ మాట వినుట ద్వారా, చదువుట ద్వారా. మరొకసారి నీ మాటను నేను చదివినా, ఎవరి ప్రయం లేకుండా చదివినా, ఒంటరిగా చదివినా, ఏకాంతంగా చదివినా, నేను కూడా నా ఇష్టానుసారంగా నా అవగాహనతో నీ మాటను అర్థం చేసుకున్నా నేను పొరపడతాను. తండ్రి ఆత్మ నీ మనసెరిగి నీ ఆత్మ సహాయంతో, నీ జ్ఞానంతో నీ మాటను ఎలా అర్థం చేసుకోవాలో అలాగ అర్థం చేసుకునే మనసు నాకివ్వు అని ధ్యానం చేస్తూ వాక్యం చదవటం ప్రారంభిస్తే ఎంత బాగుంటుందో. ఇక మిస్అండర్స్టాండింగ్స్ రావు, అభిప్రాయ భేదాలు రావు, అవగాహన లోపాలు రావు, వాదాలు ఉండవు, ఏమీ ఉండవు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి మధ్య నిలబెట్టి మీరు మార్పు చెంది, మారు మనసు, మీరు మార్పు చెంది తెల్ల బట్టలు వేసుకోవాలా, ఎర్ర బట్టలు వేసుకోవాలా, పొట్టి బట్టలు వేసుకోవాలా, పొడుగు బట్టలు వేసుకోవాలా,
పొడుగు జుట్ట పొట్టు జుట్ట మనలో మనం మాట్లాడుకున్నాం. ఏం మార్పు చెందాలి? భాష మార్చుకోవాలా? కుడి చేత్తో తినేది ఎడం చేత్తో తినాలా? ఏం మార్చుకోవాలి? మీరు మార్పు చెంది ఏం మార్చుకోవాలి? ప్రైజ్ ద లార్డ్. మనసు మార్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. మీరు మార్పు నుండి మనస్తత్వం, స్వభావం, నడవడిక, ప్రవర్తన అలాగున బిడ్డల వంటి వారైతేనే కానీ, ఇలాగున బిడ్డల వంటి వారైతేనంటే ఆ వయసుకు మనం వెళ్ళగలమా? ఆయన ముసలో ఆయన అన్నారు కదా, ఇప్పుడు ఇంత ముసలుడినయిన తర్వాత నా అమ్మ కడుపులోకి వెళ్ళగలుగుతాను? ఈ మాటను ఇంచుమించు అలాంటి మనసు కలిగిన నేను ఎలా అర్థం చేసుకుంటాను? చిన్నపిల్లడు నిలబెట్టావు, చిన్నోడు బహుశా 7 సంవత్సరాలు ఉంటాయేమో, అంత నేను ఎలాగవుతాను ఇప్పుడు? ఇటువంటి వారిదే పరలోక రాజ్యం అంటే. కనుకనే దేవుని మాట ఆత్మ సంబంధమైంది. శరీర జ్ఞానాన్ని ఉపయోగిస్తే అయోమయానికి గురవుతాం మనం. అది అసాధ్యం అనిపిస్తుంది. ఎవరు ఉండగలరబ్బా అనిపిస్తుంది. ఎనీవే, ఒక సత్యాన్ని ఆయన నేర్పిస్తున్నారు. చిన్న బిడ్డలాగంటే అమ్మ నాన్నల మాట చట్టాలున నమ్మేస్తాడు. బాబు ఇలా రా అన్నానా? ఈ చిన్న బిడ్డలాగా ఉండాలంటే ఆ బిడ్డ నల్లగా తెల్లగా ఉన్నాడు, బుద్ధిమంతుడుగా ఉన్నాడు, అమ్మ నాన్నలను అడగండి, ఇలా చదువుకుంటాడు, ఇవన్నీ పక్క పెట్టండి. అక్కడికక్కడ ఒక చిన్న సూచన. ఈ చిన్న బిడ్డలాగా ఉండాలంటే, ఆ బిడ్డలాగా ఉండాలంటే ఆ బిడ్డ బోధ వినాలా? నేను ఆ బిడ్డ స్టేజ్కి వాక్యం చెప్పాలా? ఆ బిడ్డ నువ్వు ఎలాగుంటావో చెప్పరా బాబు, నీలాగా ఉండాలన్నాడు అని అడగాల? లేదా అమ్మ నాన్నలను మీ బిడ్డ చేత ప్రసంగం చేయించండి, ఈ బిడ్డలాగా మేము ఉండాలట, మీరైనా చెప్పండి మీ బిడ్డ ఎలాగుంటాడో అని అడగాల? అదే కదా నేటి తీరెక్కువగా. పిల్లకాకి ఏం తెలుసు? ఉండేలు దెబ్బ. పెద్దలు అంటారు, పిల్లకాకి ఏం తెలుసు? ఉండేలు దెబ్బ. ఆకలిగా ఉండుట ఎరుగుదును, చలిలో ఉండుట ఎరుగుదును, రాళ్ల దెబ్బలు తినుట ఎరుగుదును. చాలాసార్లు మరణం దగ్గరికి వెళ్ళొచ్చాను. ఇంకా చాలా చాలా అనుభవాలు చెప్తారు ప్రభువులో సేవ చేసిన వారు. తరముల నుంచి బోధకుల కుటుంబంలో పుట్టి ఆ తరాలు సంపాదించిన సంపాదన వెనకాల పెట్టుకుని 7 సంవత్సరాలు ప్రసంగం చేస్తారు, 17 సంవత్సరాలు ప్రసంగం చేస్తాడు. దేవునికి మహిమ. చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు. అదే మొబైల్ ఫోన్స్లో మా పాస్టర్ గారు మనోడు వాక్యం చెప్తున్నారు చూశారంటూ ఆ స్క్రీన్ షాట్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది. కానీ ఆ బిడ్డకి ఏం తెలుసు? బోధ అంటే అనుభవంతో చెప్పాలి. స్తోత్రం. మరి యేసు 12 సంవత్సరాల వయసులో ఏ అనుభవంతో చెప్పాడు అనేది. అక్కడ యేసు 12 సంవత్సరాల వయసుకు తగ్గట్టు తండ్రి గురించి ఎంత తెలుసో అంతే చెప్పాడు. అది కూడా అక్కడున్న జ్ఞానులకి ఎక్కువైపోయింది. స్తోత్రం. ఒకవేళ అప్పటికే 12 సంవత్సరాల వయసుకే యేసుకు 100% జ్ఞానం తండ్రి ఇచ్చేసి ఉంటే, 100% యేసులో 12 సంవత్సరాల వయసుకే నువ్వు ఒక్క తరానికి కాదు 1,00,000 తరాలకు కూడా నువ్వు బోధ చేయగలవు అనే జ్ఞానం సంపూర్ణుడిగా 12 సంవత్సరాల వయసుకే యేసులో పెట్టేసి ఉంటే, రోజు తండ్రి మాట ఎందుకు వినాలి? తండ్రి ఏం చేయమంటావని ఎందుకు అడగాలి? తండ్రి నాకు చేత కావట్లేదు కొంచెం తీసేయి అని ఎందుకు అడగాలి? ఎందుకు తండ్రి నన్ను వదిలేసావని ఎందుకు అనాలి? గమనించాలి. 12 సంవత్సరాల వయసులో జ్ఞానులను మందిరంలో నిలబెట్టేశాడు మాటలతో, నిలదీసేసాడు మాటలతో, ఆశ్చర్యపరిచాడు మాటలతో. అదే సేవ అనుకుంటే కాదు, అది ప్రారంభం. దేవుని దయ, దేవుని జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఎదుగుతున్నాడు. అసలైన సేవ గ్రౌండ్లోకి వచ్చాడు 30 సంవత్సరాల వయసులో. ముద్దుగా ఉంటుంది. మనవడు మనవరాలు బైబిల్ పట్టుకుని నువ్వు ఇలాగుండాలి, ఏమనుకుంటున్నావు యేసు అంటే? నన్ను చూసి నేర్చుకో అని గోరింకలమైన మనం ఏమంటే అది అంటాయట వెనకాల. నన్ను చూసి నేర్చుకో, నేను యేసు మాదిరిగా ఉంటున్నాను అని నాన్న తాత మాట చెప్పారు. అలా ఈయన మాట చెప్తే మీరు నేను చప్పట్లు కొడితే ఏమనుకోవాలి? ఆ పసిబిడ్డ కన్నా మనం ఆత్మీయంగా పసిపిల్లలం. ఏం చూసి నేర్చుకోవాలి? స్తోత్రం కలుగునుగాక. ఎనీవే, ఆ విధానాలు అక్కడితో ఆపుదాం. ఈ బిడ్డలాగా మీరు ఉండాలి.
తను తాను తగ్గించుకొని ఉండాలి. అలా ఉంటే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. నా ఇంట్లోనికి రావటానికి ఎవరు పర్మిషన్ ఉండాలి? నా పర్మిషన్ ఉండాలి. మీ ఇంట్లోకి రావడానికి ఎవరు పర్మిషన్ ఉండాలి? హలో, మీ పర్మిషన్ ఉండాలి. అవునా కదా? పరలోక రాజ్యం రావడానికి ఎవరి పర్మిషన్ ఉండాలి? ఇండియా గవర్నమెంటా, అమెరికా గవర్నమెంట్, ఎవరి పర్మిషన్ ఉండాలి? ప్రభు అంటున్నాడు కదా, నా రాజ్యంలోనికి నీకు ప్రవేశం లేదు. దేవా, నీ చిత్తం, నీ రాజ్యం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, నీ పరిపాలన, నువ్వు అధికారివి, నువ్వు సర్వాధికారివి. మీరు నేను ఇదిగో వచ్చేస్తామని బ్యాగులు సర్దేసుకుంటే కుదరదు. మా పాస్టర్ గారు ఆయన వచ్చి నా వెనకాల అన్నారు, వచ్చేసానంటే కుదరదు. ప్రైజ్ ద లార్డ్. నిశ్చయముగా చెప్తున్నాను, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడంటే పరలోకి వచ్చేవాడు తగ్గించుకోవాలి. ప్రిన్సిపల్, చిన్న బిడ్డలాగా తగ్గించుకోవాలి. నేను అక్కడ చూస్తున్నాను, ఈ సన్నివేశంలో అక్కడే ఆ సందర్భంలో చూస్తున్నాను. ఆయన చూశాడు. ఒకళ్ళు అడుగుతున్నారు దగ్గర నుంచో దూరం నుంచో, ఎవరు వస్తారే పరలోక రాజులు, ఎవరు ఉంటారే గొప్పోళ్ళు అని. అంటే యేసు అలా చూశాడు. అలా చూసి, ఇలా రా బాబు అన్నాడు. ఒక్కడే పిల్లోడు ఉంటాడా ఏమో, చాలామంది ఉండే ఉంటారు అక్కడ. పిలిచాడు. రానగానే ఇక మరలా వీరి పర్మిషను, వారి పర్మిషను, అమ్మ పర్మిషను అనుకుందాం. కాసేపు ఒక పాఠం నేర్చుకోవటానికి ఆయన పిలిచాడు, వెళ్ళిపోతా. ఆయన దగ్గరికి పిలిచాడు, దగ్గరికి వెళ్ళిపోతా. అంతగా మనం విధేయులైపోవాలి. స్తోత్రం కలుగునుగాక. చిన్న బిడ్డలాగంటే అక్కడ ఫిజిక్ కాదు, అక్కడ నేను చూశాను. ఇటారా దగ్గరికి అన్నాను, వచ్చేసాడు అంతే. ఏమీ అతనిలో ఏం ప్రశ్నలు లేవు, సమాధానాలు లేవు, షరతులు లేవు. వెళ్తే ఏం దొరుకుతుంది, వెళ్తే ఏమి ఇస్తాడు, మనలో మనమాటగా అనుకుంటున్నాను నేను. పాఠం నేర్చుకోవాలి కదా పిల్లోడు చూసి. చూడండి నేను పిలవగానే రా అన్నాను, వచ్చేసాడు. స్తోత్రం. అంత దీన మనసు, అంత తగ్గి మనసు ఉన్న పాటున చిత్తం ఇదిగో వచ్చుచున్నాను అన్నట్టుగా ఆ లెవెల్కి మనం ఉండాలి. నేను దీనుడను సాత్వికుడను, నా యుద్ధ మీరు నేర్చుకోండి. ప్రైజ్ ద లార్డ్. యేసుప్రభు పాఠం అది. తనను తాను తగ్గించుకున్నవాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును. నా యందు అంటే వీటి గురించే అనాథ శరణాలయాలు, ఆర్ఫనేజ్లు ఎక్కువ పెడుతుంటారు మిషనరీలు. ఇదిగో అనాథ పిల్లలు చేర్చుకోవాలి. రెండవది భక్తి అంటే, సద్భక్తి అంటే ఏం చెప్పండి? కేవలం ఆత్మ 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 సంఘం కాదు. అవసరత, విధవరాళ్ళ అవసరత, అనాథల అవసరత, దిక్కులేనోళ్ళ అవసరత, అది కూడా చూడాలి. అప్పుడే భక్తి పరిపూర్ణమని మరొక చోట ఒక అపొస్తలుడు అంటాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. సో నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడి మెడకు పెద్ద తిరుగుట రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వాడికి మంచిది. ఎవరికి? ములిగేవాడికి మంచిదట. చాలా చిత్రంగా ఉంది మాట. ఎనీవే, 7వ వచనం, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు, అభిప్రాయ భేదాలు రాక తప్పవు. కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. కనుకనే ఇతరులకు అభ్యంతరం కాకుండా ఉండండి. ఒకవేళ ఇతరులకు అభ్యంతరం కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నేను తీసుకునే ఆ నిర్ణయం, నేను వేసే అడుగు దేవునిని ఎదిరించేదిగా ఉందనుకోండి, అప్పుడు దేవునికి లోబడి ఇతరులను అభ్యంతరపరిచే రీతిలో ఉండుట నాకు మంచిది. ఒకవేళ ఇతరులు అభ్యంతరపడకుండా ఉండాలంటే నేను ఇలా మసులుకోవాలి అని నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ లేఖనం బట్టున ఆ నిర్ణయం తీసుకునే విధానం దేవుని మాట కంప్లీట్ ఆపోజిట్ అనుకోండి, అప్పుడు ఈ మాట వస్తుంది, నా నిమిత్తం
తల్లిని విడిచిపెట్టాలి. అంటే వదిలేమని కాదు, తల్లి నా మాటకు ఆపోజిట్గా ఏదైనా నిర్ణయం చెబితే నో, తండ్రి నా ఆజ్ఞకు ఆపోజిట్గా ఏదైనా చెప్తే అది దేవునికి అవమానం వచ్చేదైతే, దేవునికి మహిమ తీయకూడనిదైతే నో అదన్నమాట. అమ్మ నన్ను విడిచిపెట్టడం అంటే శారీరకంగా భౌతికంగా వదిలేసిపోవటం అని కాదు. అది కొంతమంది అలాగ అవగాహన, మరికొంతమంది మరొకలాగా అర్థం చేసుకోవచ్చు. కానీ లేఖనం చెప్తుంటే అమ్మ నాన్నలతో ఉన్న పరిచర్య కానీ, ప్రార్థన కానీ, విశ్వాస జీవితం కానీ, సాక్ష్య జీవితం కానీ ముందుకు సాగేటప్పుడు వాళ్ళ ఆజ్ఞ, వాళ్ళ ఆలోచన, వాళ్ళ నిర్ణయం, వాళ్ళు చెప్పే పని దేవుని మాట కంప్లీట్ ఆపోజిట్. దానివల్ల దేవునికి అవమానం. నిజానికి ఆ మాట చేయటం ద్వారా అమ్మ నాన్నలు దేవుని ప్లేస్లోకి వచ్చేస్తారు, దేవుడు కింద ప్లేస్లోకి వచ్చేస్తాడు. ఒకవేళ అలాగంటూ నేను చేస్తే, అలాంటి సన్నివేశాల్లో అమ్మ నన్ను మన్నించు, నేను దేవుడి మాటే వినాలి, స్తోత్రం కలుగునుగాక. నాన్న ఐఎమ్ సారీ, నేను దేవుడి మాటే వినాలి అనగలిగిన ధైర్యం మనకు ఉండాలి, స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నీ మాట నాకు లెక్కేంటి, అది కూడా చెప్పటమే, అలా చెప్పకూడదు. నీ మాట నాకు లెక్కేంటి, అమ్మా తండ్రి పని మీద నేను ఉండాలి కదా. యా, ప్రైజ్ ద లార్డ్. చెప్పే విధానాలు ఉంటాయి. మాటల్లో పదునుంటుంది, మాటల్లో మెత్తదనం ఉంటుంది. పదునుంటేనే అది కార్యం చేస్తుందని కాదు, పదునున్నా అది కొంపలు కూల్చేదిగా ఉండొచ్చు. మాట మెత్తగా ఉన్న మనుషుల్ని బ్రతికించేది కావచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎనీవే, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను అభ్యంతరపరిచినలా దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. అంటే చెయ్యి నరికివేయమనా అంటే అది దేవునికి, దేవుని మాటకు, దేవుని చిత్తానికి, రెండు అక్షరాలు చెప్పాలంటే అది పాపమైతే, అంటే అంతగా దూరంగా ఉండాలి, అంతగా తీవ్రంగా నువ్వు స్పందించాలి అన్నట్టు. నిజంగా కన్ను తీసేసుకోమని కాదు. రెండు చేతులు, రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగాను అంగహీనుడుగాను జీవములో ప్రవేశించటం నీకు మేలు కదా. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడిలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. రెండు కన్నులు కలిగి అగ్ని నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు కదా. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున తండ్రి సముఖమున, తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచూ ఉందురని మీతో చెప్పుచున్నాను. కేవలము రక్షణ పొందిన వెంటనే, రక్షింపబడిన తరువాత వారి పాదములకు రాయి తగలకుండా దేవుడు వెంటనే Z+ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాడు అన్నట్టుగా, తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు అన్నట్టుగా. సో రక్షణ పొందిన తర్వాత మరి పిల్లల గురించి యేసుప్రభువు మాట్లాడుతున్నాడు. అబద్ధమా, ఒట్టెట్టు మాట, దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదా? ఈ పిల్లలు అనుకుంటున్నారా మీరు? ఈ పిల్లలు అనుకుంటున్నారా మీరు? ఈ పిల్లల కాపుదల కొరకు దేవుడు దూతలను ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్పెషల్ ప్రొటెక్షన్. ఆ దూతలు కూడా ఏం చేస్తారట? నిత్యము పరలోకమందు దేవుని ముఖమును చూచుచుందురు. అంటే ఆ పిల్లలను కాపాడే విషయంలో, ఆ పిల్లల క్షేమం చూసే విషయంలో, ఇక ఏమైతే కానీ తండ్రి దగ్గర, దేవుని దగ్గర సమాచారం అందుకుని లేదా, దేవుని దగ్గర ఆదేశం అందుకుని లేదా, ఎప్పటికప్పుడు పిల్లల యొక్క యోగక్షేమాలు దేవునికి చెప్పేవారై ఉండే దూతలను దేవుడు పెట్టాడు. మీకు తెలుసా? వాడు మేజర్ అయ్యాక తెలుసుకుంటాడు ఎవరు నమ్ముకోవాలో నమ్ముకోకూడదో. ఇప్పటి నుంచి ఏంటండి వాడు చెవులో పోయటం, ఆడుకొనిద్దాం, పోనిద్దాం, అల్లరి చేయనిద్దాం అని కొంతమంది అతి తెలివితో తల్లిదండ్రులు ఉంటారు, చాలా భక్తిపరులు. ఇలాంటి లేఖనాలు మనకు హెచ్చరిక చేస్తాయి.
నీ కాపుదల కాదు తల్లిదండ్రులారా. ఎప్పుడైతే వారు పిల్లలుగా ఉన్నారో వారి మీద కాపుదల దేవుడు ప్రత్యేకం పెడతాడు. ఎప్పుడైతే రక్షణ పొందిన అమ్మ నాన్నలు కలిగిన పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు ప్రత్యేకమైన ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది. కెరూబులు, షరాబులు, మిఖాయిలు, గాబ్రియేలు అన్నట్టుగా ఈ వాక్యం చూస్తే వీరి దూతలు దేవుని దూతలే కానీ ఆ దూతలు ఎవరి దూతలు? వీరి కోసం దేవుడు ప్రత్యేకంగా పెట్టిన దూతలు, వీరి దూతలు. హల్లెలూయా! ఎంత ధన్యత! దేవుని దూతలే కానీ వీరి దూతలట, దేవుని పరిచారకులే కానీ వీరి పరిచారకులట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! దేవుని దగ్గర ఉండాల్సిన వాళ్ళు కానీ వీరి దగ్గర ఉండటానికి దేవుని చేత పంపబడ్డారట. పిల్లలు ఇలాగున మనం చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచూ ఉందురని మీతో చెప్పుచున్నాను. మీకేం తోస్తూ ఉంది? మీకేమనిపిస్తూ ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెదకడా? వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించునంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందు మీ తండ్రి చిత్తం కాదు. ఈ చిన్నవారిలో అంటే పిల్లల్లో కూడా నశించిపోయే స్థితి ఉండకూడదని దేవుని ప్రణాళిక. స్తోత్రం కలుగునుగాక. ఒక్కడైనను, పెద్దోళ్ళు కాదు, ఇలాంటి ఈ చిన్నవారిలో కూడా ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు. లేదా చిన్నవారిగా ఉండగానా వాళ్ళు ఎలాగో పెరిగి పెద్ద అవుతారు. మేజరు ఒక స్థితి స్థాయి. ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు అనే లైన్లో కూడా వీళ్ళు రావచ్చు. మరియు నీ సహోదరుడు 15వ వచనం నేను చూపించాలనుకుంటున్న మాట నా సబ్జెక్ట్ ఈరోజు. అందుకని ఇన్ని వచనాలు చెప్పుకుంటూ వస్తున్నాను. మరియు నీ సహోదరుడు, ఎవరు నీ సహోదరుడు? తోడబుట్టినవాడా, లేకపోతే పెద్దనాన్న కొడుక, లేకపోతే పిన్నమ్మ కొడుక? వాళ్ళు కూడా బ్రదర్సే కదా. సో సహోదరుడు అంటే శిష్యులు. ఒక అమ్మ కొడుకును పుట్టిన వాళ్ళ ఈ 12 మంది కానే కాదు కదా. ఆయా స్థలాల నుంచి, ఆయా వృత్తుల నుంచి, ఆయా సమయాలలో పిలువబడిన వారు ప్రభు సేవ కొరకు వారు ఆశతో నీ వెంటే మీకు శిష్యులుగా అన్నట్టు బోధ వినటకు ఇష్టపడుతూ ఆయన వెళ్ళిన చోటకల్లా పోయేవారు. సో వాళ్ళతో చెప్తున్నాడు, ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ 15వ వచనం, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీ ఎడల నీకు వ్యతిరేకంగా నేను దుఃఖపెట్టేలాగు, నిన్ను నష్టపరిచేలాగున ఏమంటే అనుకోండి, ఇంకా నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని నువ్వు గద్దించాలి. నన్ను ఎందుకు ఇంత మాట అన్నావు? నాకు బాధ అయింది. ఇది నీకు న్యాయమేనా? ఎక్కడ చెప్పు అని అతడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి నీ మనసులో బాధ గాయం చెప్పాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సుప్రీంకోర్టా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? సమాజాన్ని ఒక స్థితిలో నడిపించే ఆధ్యాత్మిక గురువు స్వామి గారు చెప్తున్నారు ఈ మాట. నేను దేవుడను, నా మూలముగా సమస్తము కలిగిన నేను లేకుండా ఏది కలగలేదు, ఆల్ఫా నేను ఒమేగానే అన్న మహాదేవుడు చెప్తున్నమాట. ఒకవేళ నీ సహోదరుడు నీకు వ్యతిరేకంగా లేదా నీ పట్ల నీ ఎడల తప్పిదము చేసిన ఎడల, అది నీకు తప్పిదము అనిపించిన ఎడల్లా ఏం చెయ్యాలి? ఇది సంఘానికి యేసయ్య సూత్రం. ఇది జరగదు. ఇది సంఘాల్లో, ఈవెన్ కుటుంబాల్లో కూడా దాదాపు జరగదు. అసలు ఈ మాట జరిగించకూడదని మొండితనం కాదు, అసలు ఈ విధానం లేదు సంఘంలో కానీ కుటుంబాల్లో కానీ. ఎక్కడైనా జరిగితే జరగవచ్చు 100%.
ఏదైనా ముక్కు మీద కోపం ఉన్నవాళ్ళు మాట వినగానే ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మళ్ళా దులిపేసేవాళ్ళు ఇలాగ అడిగేసుకుంటారేమో ఒకవేళ. ఎనీవే, ఆ వచనములో ఆ స్క్రిప్చర్లో ప్రభు వాడిన పదాలు, అందుకే నేను అంటున్నాను గత కొద్ది వారాలుగా నెలలుగా, ఎందుకు ఈ మాట పదే పదే ప్రారంభంలో ఇక్కడే కాదు వెళ్ళిన చోటల్లో చెప్తున్నాను నేను. దేవుని మాటలు ధ్యానం చేద్దాం, తీయండి లేఖనము అంటూ నేను ఓపెన్ చేయట్లేదు. దేవుని మాటను దేవుని మాటగానే వినాలి. అది దేవుని మాటని ఎరిగి వినాలి. స్తోత్రం. నోటీస్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది నోటీసు? వార్డు మెంబర్ నుంచా? ఎక్కడి నుంచి వచ్చింది నోటీసు? పంచాయతీ నుంచా? ఎక్కడి నుంచి వచ్చింది నోటీసు? జిల్లా కలెక్టర్ నుంచా? ఎక్కడి నుంచి వచ్చింది నోటీసు? సుప్రీంకోర్టు నుంచా? యా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ నోటీస్? ఎవరిచ్చారు? వార్డు మెంబరు లేదా కౌన్సిలర్ అలాగే పంపిస్తుంటాడు. నేను ఎన్నుకున్నవాడే కదా, నేను నోటీస్తేనే కదా వార్డు మెంబర్ అయ్యాడు. ఇలా టీచర్ చూద్దాంలే, ఇంకో 2-3 వస్తే. అలాగున నోటీస్ వచ్చిన ఆఫీసుని బట్టి మనం రెడీ అవుతాం. అమ్మో, ప్రైజ్ ది లార్డ్. సుప్రీంకోర్టు నుంచి వచ్చింది నోటీసు. అమ్మో, ప్రైజ్ ది లార్డ్. న్యాయమూర్తి మన ఎదురుగా రాలేదే, జడ్జి గారు మన ఎదురుగా రాలేదే, వీడియో కాల్ చేయలేదే, నేను రాసిస్తున్నాను చూడు, నోటీస్ పంపిస్తున్నాను తీసుకో అనలేదే. పోస్ట్ మ్యాన్ వచ్చాడు, అందులో ఉంది సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నాకు సమాధానం చెప్పాలి, నన్ను కలవాలి అన్నట్టుగా. వై వీఆర్ రియాక్టింగ్ దట్ వే? పంచాయతీ మెంబర్ అయితే వీఆర్ రియాక్టింగ్ టు దట్ నోటీస్ ఇన్ దట్ వే. సుప్రీంకోర్టు అనేటప్పటికీ ఏమైందబ్బా ఒకటే భయం, దొడుకు, వెళ్ళాలా అక్కడ సుప్రీంకోర్టు అమ్మో టాప్, ఏదో జరిగింది. ఇంచుమించు ఆ స్థాయి, ఆ ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో వాక్యం చెప్పడానికి ముందు అక్కడున్న వారికి ఈ మాట 1-3 సార్లు చెప్తుంటాను నేను. ఇది యేసయ్య మాట. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ఒక ప్రిన్సిపల్ చెప్తున్నారు, ఒక న్యాయ సూత్రం. ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన, నిత్యుడైన దేవునికి ఏది న్యాయమని తోచిందో, దేవుడు ఏది న్యాయమని ముద్ర వేసి దాన్ని ఖాయపరుస్తాడో అది మనం ఆచరించాలి. ఈ కోర్టులో తీర్పు చెప్తారు, మెజిస్ట్రేట్ కోర్టులో. హైకోర్టు లేకపోతే మెజిస్ట్రేట్ కోర్టు బయట ఉన్న ఇంకొక కోర్టు ఏదన్నా ఉంటే అది కొట్టేస్తుంది, ఇది న్యాయం కాదు ఈ తీర్పు, మళ్ళా విచారిస్తాను లేదా వదిలేసేయండి, బెయిల్ ఇవ్వండి అని. మళ్ళా హైకోర్టుకు వెళ్తారు. ఆ మధ్య కోర్టు చెప్పింది తప్పు, ఇలా చేయండి అంటారు. ఏమైంది? అదే లా, అదే న్యాయసూత్రం. అందరూ ఆ పరీక్షలే రాశారు, అందరూ ఆ కోర్టులోనే ఉన్నారు, అందరూ ఆ ఎంట్రన్స్ ఎగ్జామే పాస్ అయ్యి జడ్జిలు అయ్యారు. ఎందుకు ఆ వ్యత్యాసాలు? ఎదురుగా అదే చట్టం అంటే దాన్ని అన్వయించుకోవటం. చట్టంలో ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ఆ జడ్జి గారికి అలాగ అర్థమైంది, అలాగ అన్వయించుకొని ఇలా చెప్పారు తీర్పు. ఆ తర్వాత ఈ చట్టం వల్ల ఇలాగ న్యాయం జరిగింది, అక్కడ మాకు అన్యాయం జరిగింది అని ఎవరైనా అప్పీల్ చేస్తే అది తప్పు, ఇదిగో ఇలా కూడా కొన్ని చోట్ల తీర్పులు వచ్చాయి కనుక ఇలాగున చెయ్యాలని ఇక్కడ విడుదల. ఇలాగున్న చిన్న కోర్టు, పెద్ద కోర్టు, మధ్య కోర్టు, ప్రజల కోర్టు, ప్రభుత్వం కోర్టు, ఈ కోర్టులో న్యాయాలు అన్యాయాలు తెల్ల సున్నం నల్ల సున్నం వేసుకుంటూ అవును కాదంటూ పోరాటాలకు వస్తాయేమో కానీ దేవుడు సుప్రీం జడ్జి, ఆయన మహాన్యాయమూర్తి, ఆయన పైన ఇంకెవరు చెప్పేది లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హీ ఈజ్ వన్ ఆఫ్ ద గాడ్. ఆయన జడ్జిల్లో ఒకరు కాదు, దేవుళ్ళలో ఒకడు కాదు, అవతారంలో ఒకడు కాదు. హీ ఈజ్ గాడ్, హీ ఈజ్ ద గాడ్. ఆయన న్యాయమూర్తి. ఆయన అన్నాడంటే ఇక దాని మీద మళ్ళా వాదాలు, విచారణలు, వివాదాలు, అప్పీల్ చేసుకోండి, పై కోర్టుకు చెప్పుకోండి, ఏం లేదు. ఇంకా పై కోర్టు ఏముంది? ఐ యామ్ ద లార్డ్. నా మాటే సుప్రీం, నా నిర్ణయమే సుప్రీం, నా శక్తే సుప్రీం, నా ఆలోచనే సుప్రీం, నేనే సుప్రీం. ప్రైజ్ ద లార్డ్. లోకములను చేసిన వాడను, లోకములను నడిపిస్తున్న వాడను, లోకములని అరచేతుల్లో ఏమండి
పళ్ళు మాదిరిగా ఉన్న ఈ లోకాలన్నీ కూడా అరచేతులు పట్టుకొని తిప్పుతున్నాను. ఐ యామ్ సుప్రీం, ఐ యామ్ గాడ్. కనుకనే ఈ లేఖనాలు చదివేటప్పుడు ఈ మధ్య కాలంలోనైనా మీరు తెలుసుకుంటున్నారంటే అవునని చెప్పాలి, కాదు కొంతకాలంగా దేవుడు ఇలా కూడా కొన్ని మాటలు చూపిస్తున్నాడని చెప్పక తప్పదు. కనుక యేసు మాటను నీవు యేసు మాటగానే స్వీకరించాలి. యేసు మాటను నేను యేసు మాటగానే స్వీకరించాలి. ఆ మాట చెప్పిన వాడి మాటని నేను స్వీకరిస్తే నా ఇష్టానుసారంగా ఉంటాను. ఇది యేసు మాటని చెప్పిన వాడిని బట్టి కానీ చెప్పించిన వాడిని బట్టి నేను చూస్తే ఆయన చెప్పినట్టుగానే ఉంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలి? అభిప్రాయ భేదాలు వస్తాయి కదండి, తప్పిదాలు జరుగుతాయి కదండి. నేత్రాశ, శరీరాశ, జీవప్రమం, అపవాది ఇష్టాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ అవుతాయి, మనకు తెలియకుండానే ఏంటి ఇందులో తప్పేముంది అన్నట్టుగా మన ముందుకు వెళ్ళినప్పుడు, అది అవతల వాడికి గాయమైనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నారు చూడండి, నీవు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి సమయం నీకు దొరికితే, అలాంటి సమయం నువ్వు ఏర్పాటు చేసుకోగలిగితే అతనిని గద్దించు. తిట్టు అని కాదు, కొట్టు అని కాదు, గద్దించు. ఎందుకు ఇలా పనిచేసావు, ఎందుకు నన్ను ఇలా గాయపరిచావు, కొంచెం వాయిస్ తీవ్రంగా అవ్వచ్చు, గద్దించు. ప్రభు ప్రిన్సిపల్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఇదే ప్రిన్సిపల్ మనం ఫాలో అవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ అతడు నీ మాట వినిన ఎడల, ప్రభు చెప్తున్నారు, అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని నువ్వు సంపాదించుకున్నావు. ఎప్పుడైతే ఆ మాట చెప్పావో అతడు కొంచెం ఫీల్ అయ్యాడు, ఆ ఫీల్ అవ్వటం నువ్వు చూసావు, ఓకే ఇట్స్ ఆల్ రైట్, ఇంకెప్పుడు గాయపరచు, ఇంకెప్పుడు లేదు, ఇంకెప్పుడు సమాధానం అంటే ఆ వ్యక్తిని నువ్వు సంపాదించుకున్నావు. నీకోసం కాదు, పరలోక రాజ్యంలో దేవుని కోసం సంపాదించావు. ప్రైజ్ ద లార్డ్. సో అతడు మరి వినకపోతే ప్రభు ఎంత ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఐపీసీ సో చట్టం ప్రకారం సబ్సెక్షన్ ప్రకారం ఎలా ఉంటుందో ప్రభు మొత్తం తన రూల్స్ చెప్తున్నారు. ఒకవేళ అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిని కానీ 2 కానీ నీతో పాటు వెంట పెట్టుకుని, మరలా వినలేదు, నువ్వు చెప్తే అర్థం చేసుకోలేదు, పెడసరిగా ఉన్నాడు, అస్సలు లెక్క చేయలేదు, లేదు ప్రయత్నం, ఒకరిని కానీ 2 కానీ సాక్షులు నోట నీవు ఏ మాట చొప్పునైతే సమాధానపరచబడటానికి అడగటానికి ప్రయత్నం చేస్తున్నావు, ఆ మాట అతడు అన్నాడు అని కానీ, లేదా విషయం కళ్ళారా చూసి చెవులారా విని ఆ స్థలంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళను ఒకరిని కానీ 2 కానీ, గుంపులొద్దు, ఒకరిని కానీ 2 కానీ వెంట పెట్టుకుని. అంటే ఎంతమంది ఉండాలి? నేను గాయపరచబడ్డాను, ఒకరు కానీ 2 కానీ, అంటే ఎవరు? 3. స్తోత్రం. వెంట పెట్టుకుని మళ్ళా అతని యొద్దకు వెళ్ళు, అతని యొద్దకు పొమ్ము, అతని పంచాయతీలోకి ఏం పిలవద్దు, అతని యొద్దకు పొమ్ము. అది కత్తి కింద పడిపోయినట్టుగా ఉన్నా, అతన్ని ఏదో పైకి ఎక్కించినట్టున్నా, నో, యూ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు గో. స్తోత్రం. అతని యొద్దకు వెళ్ళు. అతడు ఈ కూడా వచ్చారు కదా, వారి మాట కూడా వినని ఎడల, అంటే ఉంటాయి పరిస్థితులు. ప్రభు అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్, అందరూ మొదట్లోనే వినేస్తారని కాదు, సమాధాన పడిపోతారని కాదు. చాలామంది సమాధాన పడతారు, అలా మాట్లాడటమే, మాట కల్పించుకోవటమే చాలా మంచిది. ఒకవేళ సమాధాన పడరు, అలా ఉంచొద్దు. కొద్ది పులిపిండి ముద్దంతా చెడిపేస్తుంది. ఎందుకంటే ఆయాసాలు, అభిప్రాయ భేదాలు ఉంచుకోవద్దని ప్రభు తాత్పర్యం. డోంట్ కీప్ ఇన్ యువర్ హార్ట్.
దే విల్ డ్యామేజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మీ ఆధ్యాత్మిక ఆత్మీయ విశ్వాస యాత్రను లేదా ఆ విధి విధానాలను అభివృద్ధిని అవి ఆటంకపరుస్తాయి. ఆపలేవు కానీ ఆలస్యం చేస్తాయి. ఆపలేవు కానీ మీరు పైకెక్కుతామంటే కాళ్ళకు రాయి కట్టుకున్నట్టుగా ఉంటాయి. మీకు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఆత్మీయంగా జీవించడానికి అన్నమాట. కనుక ఇలాంటి బరువులన్నీ త్వరగా వదిలించేసుకోండి అని చెప్తున్నాడు యేసుప్రభు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సాక్షుల నోట ప్రతి మాట రుజువుపరచాలి. నా ముందు అన్నావు కదా, మనం కలిసి ఉన్నప్పుడే కదా నువ్వు ఇలాగంటే, మేము ఇలాగ అన్నాం కదా, అన్నావు కదా మరి అని వీళ్ళు కూడా మరిది లేఖనంలో తప్పు కదా, బాధపడతాడు కదా అని వీళ్ళిద్దరు చెప్పినప్పుడు కూడా అతను లెక్క చేయకపోతే అప్పుడు కూడా లెక్క చేసేవాళ్ళు ఉంటారు, సమాధాన పడిపోతారు. కానీ యేసుప్రభు థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కూడా లెక్క చేయకపోతే కొంతమంది త్వరగా సమాధాన పడేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, కొంతమంది సాక్షులు ఇచ్చా కూడా అవును నిజమే తప్పే అని సమాధాన పడిపోవాలి. సెకండ్ స్టేజ్లో వచ్చేస్తారు. మూడో స్టేజ్లో కూడా కొంతమంది ఉంటారు. అప్పుడు కూడా అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి అక్కడితో వదిలేయండి. హలో, మీ బైబిలే ఉంది, బైబిలే ఉంది. ఆ సంగతి ఏమన్నారు? సంఘమునకు తెలియచెప్పము. మనలో మనమాట ఇలా అంటున్నాను, అభ్యంతర పడకండి. సంఘం ఎప్పుడుంది? సంఘం ఎక్కడుంది? పేతురు ఈ బండ మీద సంఘం చర్చ్ అన్నట్టు సంఘాన్ని కడతాను అంటే భవనం కట్టబడాలి కదా, లేదు సజీవమైన రాళ్ల వలె మనం కట్టబడుతున్నాం. ఈ కట్టుబడి ఎనివే అతడు వారి మాట వినని యెడల ఆ సంగతి ఎక్కడ చెప్పాలి? సంఘమునకు చెప్పాలి. అది ఎంత సీరియస్ ఇష్యూ అయితేనో సుమ అనేక దోషాలను కప్పుతుంది, క్షమిస్తుంది. అది మూలరాయి మాట. అయినను ఆ విధి, ఆ విధానము, ఆ సంఘటన, సన్నివేశము, సందర్భం వ్యక్తులను, కుటుంబాలను చివరికి అలా వదిలేస్తే ఆ మూల నిప్పు పుట్టింది. అదే పోతుందిలే, ఆరిపోతుందిలే అనుకుంటే ఆరిపోయే నిప్పులు కొన్ని ఉంటాయి. అలా చూస్తూ పర్వాలేదు అనుకుంటే ఇక్కడ దాకా వచ్చేస్తుంది నిప్పు. అప్పుడైతే ఉఫ్ అంటే ఆరిపోతుంది ఆ నిప్పు. అదే పోతుందిలే అనుకుంటే ఆ తర్వాత నువ్వు ఎన్ని నీళ్లు కుమ్మరించినా నీ చేతులు కాలుతాయి తప్ప అది ఆగదు. స్తోత్రం. హల్లెలూయా. ఇది ప్రిన్సిపల్. కేవలం సంఘం ఈ విషయంలో మాత్రం కాకుండా మన పర్సనల్ లైఫ్లో కూడా ఈ సెటప్ మనం అవలిస్తే బాగుంటుందేమో. ఇది దేవుడు చెప్పిన సెటప్ కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాడి సలహా పాటించాను, అన్ని నష్టపోయాను. ఆ తర్వాత ఈయన పరిచయం అయ్యాడు, బిక్కుమంటూ ఏమో చూద్దామంటూ ఈయన చెప్పినట్టు చేశాను, అన్నిటిలోనూ కలిసి వచ్చింది. ఒకవేళ ఏ సలహా, ఏ తీరు, ఏ న్యాయాలు, ఎవరి సలహా చెప్పున పోతానో నష్టాలు కష్టాలు పెరుగుతాయి తప్ప ఏమి చేంజ్ ఉండదు. కానీ ఈ స్నేహితుడు, ఈ న్యాయమూర్తి, ఈ మంచివాడి దగ్గరికి వెళ్ళి సలహా అడిగామనుకోండి, ఖచ్చితంగా 100% సక్సెస్. ఖచ్చితంగా 100% సక్సెస్. ఎందుకంటే ఆయన సర్వాధికారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అతడు వారి మాట వినని యెడల సంగతి సంఘమునకు తెలియచెప్పుము. అతడు సంఘపు మాట కూడా వినని యెడల, ఫైనల్ స్టేజ్ అన్నమాట. ఒకటి పర్సనల్, రెండవది ఒకరు ఇద్దరు క్లోజ్, చూచిన వారు విన్నవారు. అప్పుడు కూడా లేకపోతే సంఘంతో చెప్పాలి. అప్పుడు సంఘం ఏం చెప్తుంది? బాబు తప్పు కదా, కళ్ళ కట్టినట్టుగా కనపడుతుంది కదా, ఇది పద్ధతి కాదు కదా. అందరూ చెప్పారు కానీ నిలబడి సంఘం మధ్యన అందరూ వింటుండగా ఎవరో ఒకరో ఇద్దరు ధైర్యం ఉన్నవారని కాదు, కొంచెం బోళ ఇంతే కదా బాబు, మొదట్లోనే ఇలాగా, రెండోసారి ఇలాగా, కళ్ళ కట్టినట్టు ఇలాగ ఉంటే మళ్ళీ ఏంటి మొండితనం, తప్పు, ఇది కుదరదు, ఇలా వద్దు, ఇలా ఉండొద్దు, గలిబిలి, నువ్వు క్షేమంగా ఉండవు, నీతో పాటు ఉండేవారు కూడా
గలిబిలిగా ఉంటారు. సారీ చెప్పు అన్నట్టుగా, అవును కదా అన్నట్టుగా, అంగీకరించు అన్నట్టుగా. సంఘమంతా కూడా ఆ విషయంలో క్రమము చెప్పినప్పుడు, సంఘమంతా కూడా ఆ విషయంలో లేఖనం ప్రకారం, ఇది లేఖనం కదా ప్రభు, ఇలాగ అన్నాడు కదా, మనం అలా ఉండాలి కదా అని అన్నప్పుడు, అప్పుడు కూడా అతడు మాట వినకపోతే యేసు ఏం చెప్తున్నాడు చూడండి. యేసయ్య మాట ఏం చెప్తున్నాడు? అతనిని నీకు అన్యునిగాను సొంకరిగాను ఎంచుకొనుము. అతడు ఉంటాడు కానీ అతడు దేవుని ఎరిగినవాడు కాదు అన్నట్టుగా, వాడంతే అన్నట్టుగా డోంట్ కేర్. యు ఫాలో ద ట్రూత్. నువ్వు సత్యాన్ని వెంబడించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ప్రయత్నం, రెండో ప్రయత్నం, మూడో ప్రయత్నం, ఈ మూడిటికి కూడా అతడు లొంగలేదు. నా ఇష్టము అన్నాడు, లేదా తప్పు చేయలేదన్నాడు. మన లోకరీతిగా మాట్లాడుకుంటే ఏదో అది చేసి కూడా చేయలేదన్నాడు అనుకుంటే, అప్పుడు నువ్వేం చేయాలట? సరేలే, నీతో నాకెందుకు. లేఖనం ప్రకారం కల్వరి శిలువ మీద యేసుప్రభు బలియాగమైన తర్వాత ఆ లేఖన ప్రకారం ఈ సెటప్ యేసుప్రభు మార్చేస్తాడా? నేను చనిపోకముందు ఇలా చెప్పాను మీకు, ఇప్పుడు నేను చనిపోయాను కదా, ప్రేమ అన్నాను కదా, కనుక చూసి చూడనట్టు ఊరుకోండి, ప్రేమ అనేక దోషాలు కప్పుతుంది అన్నట్టుగా కూడా ఉండవు లేఖనాలు. అపోస్తలులు ఎంత ఖండిస్తారో, ఎంత హెచ్చరిస్తారో, ఎంత గద్దిస్తారో, స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాళ్ళు ఫాలో అయ్యేది యేసయ్య ప్రిన్సిపలే. కనుక మనం కూడా దయచేసి ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఈ నిమిషం నుంచి అయినా ఈ ప్రిన్సిపల్ ఫాలో అయితే యేసయ్య శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, సంఘం ఆరోగ్యంగా ఉంటుంది, మంచి సాక్ష్యం కలిగి ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది యేసయ్య మాట గనక నేను వినాల్సిందే, మీరు వినాల్సిందే, మనం వినాల్సిందే. అవునన్న వారు చేతులెత్తి స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్. ఇంతకీ అక్కడ అయిపోయింది కదా. అతనిని నీకు అన్యునిగా, దేవునిని ఎరుగని వానిగా, అంటరాని వానిగా కాదు. అన్యునిగా అంటే విగ్రహారాధన చేసేవాడిగా, పాపం చేసేవాడిగా. అన్యుడిగా అంటే ఇవన్నీ అనుకుంటాం, చీకట్లో ఉన్నవాడిగా. అయితే అయి ఉండొచ్చు, వాక్యాల ప్రకారం ఇంచుమించు ఆ సూచనల వ్యక్తి గురించి అలా అనుకోవచ్చు. అన్యునిగా అంటే దేవుని ఎరగడాడు, వాక్యం తెలియదు వాడికి, అంతే. ఓకే, దేవుడు చూసుకుంటాడు అని అతనిని అన్యునిగా ఎంచి, మళ్ళా అతనిని దేవునిలోనికి వచ్చే వరకు అతని కోసం నువ్వు అన్యుని వదిలేస్తావు. మనం మారు మనసు పొందేలా ప్రార్థన చేస్తాంగా, అలాగని అతని కోసం ప్రార్థించు. ఇంక రోజు అదే సబ్జెక్ట్ పట్టుకుని నువ్వు ఊగిసలాడొద్దు. రోజు అదే సబ్జెక్టు భోజనం దగ్గర, అదే సబ్జెక్టు స్నేహితుల దగ్గర, అదే సబ్జెక్ట్ నువ్వు పడుకున్నప్పుడు, అదే సబ్జెక్టు నువ్వు ప్రార్థన చేయడం, అదే సబ్జెక్ట్ నువ్వు వాక్యం చదివేటప్పుడు తెచ్చుకోక మనసులోకి. లీవ్ ఇట్. నువ్వు నాలో బలంగా ఎదుగుతావు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది సహజంగా ఈ శరీరపు స్వభావం. నీ నా అని చెప్పుకుంటే మళ్ళీ నాకు బాధ అవుతుంది. ఇది మన స్వభావం, ఇది మన అలవాటు, తెలుసు కదా అని అంటే చురుకుమనొచ్చు, చీపురుములు గుచ్చుకున్నట్టుగా. ఈ శరీర స్వభావం అది మాటికి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కడుపులో తిప్పుతుంది, పులితేర్పులు వస్తూ ఉంటాయి, వికారంగా ఉంటుంది. మంచి పాయసం కూడా తినబుద్ధేయదు. ఏంటి? ఆ సన్నివేశాల సంఘటనలు పదే తరచుగా జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు చేయాల్సిన పనిది, నెక్స్ట్ ఇది, తర్వాత హాయిగా భోజనం చేయాలి నువ్వు అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. నిజానికి నా ప్రవర్తన, నా తీరు, శరీరం తీరు ఎలా ఉంది చెప్పండి? దేవుడు నెమ్మదిస్తున్నా ఆ నెమ్మది నేను చెదరగొట్టేసుకుంటున్నాను. దేవుడు నాకు చక్కటి విధి విధానం, నా రోజుకు నాకు ఒక శాంతిని బహుమానంగా పెట్టాడు, నాకు బహుమానం ఇవ్వటానికి. ఇవన్నీ తెచ్చిపెట్టుకుని దేవుని యొక్క శాంతిని ఏమంటే చిన్న రాయేసి చెరువులో నీరు దడ కదిలిపోయేలా చేసుకున్నట్టు
మొత్తం ఆ ప్రశాంతతను, ఆలోచనలను అవన్నీ కూడా వదిలేసి ఎదురుగా పనుడు వస్తే తిట్టేస్తాను, పిల్లడు వస్తే కొట్టేస్తాను, భర్త వస్తే కేకలేసేస్తాను, నేను కూడా బట్టలు ఎలా ఉతుక్కుంటానంటే చిరిగిపోతాయి అంతే. పెంచుకోవద్దు, లిమిట్. తెంచుకోవద్దు, అన్యుడిగా ఉంచు, నరకానికి అప్పచెప్పంటలేదు. లేదా ప్రభు వీడి ఒక సంగతి చూడు, పళ్ళు పీకు, కళ్ళు తీసేయి, అది కూడా వద్దు. లిమిట్. అన్యుడిగా అంటే దేవునిని ఎరుగని వాడిగా. అతనికి దేవుడు మారు మనస్సు ఇచ్చే సహాయం చేస్తాడు. అంతవరకు నువ్వు నీ ఆత్మీయతను కాపాడుకుంటూ ముందుకెళ్ళిపో. స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరి ప్రిన్సిపల్? సుప్రీంకోర్టా, హైకోర్టా? ఏపీ గవర్నమెంటు, బీహార్ గవర్నమెంటు, ఢిల్లీ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, లోకల్ గవర్నమెంటు అంటే కలెక్టర్ లెవెల్ అన్నమాట. ఏవి ఎలాగున్నా సరే ఈ గవర్నమెంట్ దగ్గర మనం లోబడాల్సిందే. దేవా, నీ రాజ్యం, నీ ఇష్టం, నీ జీవో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇఫ్ యు ఫాలో దిస్, ఎక్కడ లేని శాంతి వచ్చేస్తుంది, ఎక్కడ లేని నెమ్మది వచ్చేస్తుంది. రోజు చుట్టూ ఇలాంటి వాళ్ళు 10-15 మంది ఉన్నా సరే ఉల్లాసంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. బికాజ్ నేను దేవుడు చెప్పింది చేస్తున్నా. స్తోత్రం కలుగునుగాక. సో ఈ వ్యవహారం అంతా 15 నుంచి 17 వచ్చిన వ్యవహారం అంతా ఏ సబ్జెక్టును మనకు నేర్పిస్తూ ఉంది? ఏ సబ్జెక్టు? పరిశుద్ధాత్ముడు లేదా యేసు ప్రభు. ఏ సబ్జెక్టుని శిష్యులు, సంఘము, పేతురు ఈ బండ మీద సంఘం కడతానంటున్నాడు. ఆ తర్వాత అపొస్తలుల ద్వారా ఆదిమ సంఘం ఇదిగో ఇంత దూరం వచ్చింది. అడవుల్లో, కొండల్లో, అరణ్యాల్లో, జాతుల్లో, కొండ జాతుల్లో అన్ని చోట్ల సంఘాలే. అందరూ ఆయన పిల్లలే, అందరూ ఆయన కుటుంబమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతకీ ఈ 15 నుంచి 17 వరకు ఈ వచనాలు ఏ సబ్జెక్టును బయటకు తీస్తున్నాయి? ఏ సబ్జెక్టు మీద యేసు పెడుతున్నాడు దృష్టి? ఆ సబ్జెక్ట్ను ఎలా డీల్ చేయాలి అని యేసు ప్రభు చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే, డిసిప్లిన్ అంటే సంఘంకి డిసిప్లిన్ కావాలి, సంఘం డిసిప్లిన్గా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. సహోదరులు అని మొదలెట్టాడు కదా, అంటే యేసు ప్రభు సంఘం డిసిప్లిన్గా ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టే ఆ విధి విధానాలు పెట్టాడు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ వదిలేసాయి. లీవ్ ఇట్. కొరింథీ సంఘానికి రాసిన పౌలు రాసిన పత్రికలో మరొక చోట ఇదిగో ఇలాంటి వాడు మీ సంఘంలో ఉన్నాడట, మీరు ఉంచుతున్నారట, పట్టించుకోవట్లేదట, బాగా ఎంకరేజ్ చేస్తున్నాడట. అంత పనికి మాలినట్టుగా వాడు జీవిస్తున్నా సరే కలగాబులంగా మీరు తిరిగేస్తున్నారట. పౌలు అంటాడు చాలా రోషంగా, ప్రేమ నిగదోషాలను కప్పుతుందా? ఇది కూడా మీరు చూసి చూడనట్టు ఊరుకుంటారా? వాడిని వెలివేయండి సంఘంలో నుంచి అంటాడు. సంఘం ఎవరిది? దేవుంది. సంఘం ఎవరిది? యేసయ్యది. స్వరక్తం ఇచ్చి కొనుక్కోడు సంఘం. నువ్వెవడో బొమ్మంటానికి, నువ్వెవడో రమ్మనటానికి? కొన్ని సంఘటనల్లో, కొన్ని సన్నివేశాల్లో ప్రభునామానికి అవమానము, సంఘ సాక్ష్యానికి అవమానం వచ్చే ఒక తీవ్రమైన సంఘటన ఏదో జరిగింది. అది మామూలు సంఘటన కాదు. అది కప్పేసుకుంటే చేతులు కాలిపోతాయి, చూసి చూడనట్టు ఊరుకుంటుంటే కుటుంబాలే కాలిపోతాయి, అసలు సంఘం చెదిరిపోతుంది. అందరూ కూడా అన్ని సందర్భాలు వస్తే పులిపిండి లోపలుంటే ముద్దను తీసేయమంటాడా, పులిపిండిని తీయమంటాడా ప్రభు? పులిపిండి లేకుండా చూడండి, లేదా కొంచెం పులిపిండి ఉంటే ముద్దంతా పడుతుంది కనుక ఈ పులిసిన దాన్ని పక్కకి పెట్టండి. ప్యాచ్ వర్క్ చేయకండి. పాత తిత్తులకు క్రొత్త ద్రాక్షరసం పోయటానికి మీరు ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? పగిలిపోతాయి. యూ కెనాట్ హోల్డ్, వీక్. ఆ జీవితమే ప్యాచ్ వర్క్ల జీవితం కనుక క్రొత్త తిత్తులో క్రొత్త ద్రాక్షరసం పోయాలి. జ్ఞానం. దేవుడు కూడా ముందు పాత తిత్తులో ద్రాక్షరసం పోయాడు, మారు మనసు పొందకుండా అభిషేకం పోసేయడు. నీ హృదయాన్ని మారుస్తాడు, నీ ఆత్మను శుద్ధి చేస్తాడు, నీ శరీరాన్ని కూడా తాను సొంతం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అభిషేకాన్ని కుమ్మరిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పాత తిత్తులో నీరు పోస్తే, ద్రాక్షరసం పోస్తే అది తట్టుకోలేదు, ఉంచుకోలేదు,
కోల్పోతుంది. దేవుడు తన అమూల్యమైన అభిషేకాన్ని అలా అజ్ఞానంతో ఇవ్వడు, ఒక ఆలోచనతో ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్ అని మనము ఒక కోణంలో చూడటానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. కేవలము ద్రాక్షరసము పాత తిత్తుల్లో పోయకూడదు. ఎవరైనా సరే జ్ఞానం కలిగిన వాడు ముందు క్రొత్త తిత్తులు చూసుకుంటాడు, అప్పుడు క్రొత్త ద్రాక్షరసం పోసుకుంటాడు. అవి నిలిచి ఉంటుంది. ఆ శాంతి, ఆ సమాధానం, ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ, ప్రభుత్వ సంబంధం, ఆ సన్నివేశం, ఆ సహవాసం నిలిచి ఉంటాయి. ద్రాక్షరసం అంటే ఓన్లీ ఇంట్లో ఎలా స్టోర్ చేసుకోవాలంటే అని వంటింటి సూత్రం కాదు. అది మంచి ద్రాక్షరసం 3 సంవత్సరాల తర్వాత కూడా తాగాలంటే, వైన్లా తయారవ్వాలంటే ఆ బ్రావరేజ్ సూత్రం కాదు. అది ఆధ్యాత్మికత అలాగ నిలిచి ఉండాలంటే ఎప్పుడు నీలో క్రొత్తదనం వస్తూనే ఉండాలి. ప్రభు చేత క్రొత్తదిగా చేయబడుతూనే ఉండాలి, శుద్ధి చేయబడుతూనే ఉండాలి, బలపరచబడుతూనే ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. సో యేసు ప్రభు సంఘమునకు డిసిప్లిన్, ఇంకా సంఘం ఏర్పడుటకు కొద్ది సంవత్సరాలు, అపొస్తలుల కార్యాల దాకా చూస్తే అధ్యాయాలు ఇన్ని అని అధ్యాయాలంత దూరం కిలోమీటర్లుగా మనం చెప్పుకోకపోయినా ఇంకా సమయం రాలేదు. 18వ అధ్యాయం సమయం ఇది. అపొస్తలుల కార్యాల సమయం, సంఘం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అపొస్తలులే కానీ వాళ్ళ ద్వారా దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించారు, ఆత్మను పొందారు, వేల మంది రక్షించబడ్డారు, సంఘం కట్టబడింది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే సంఘానికి క్రమశిక్షణ దేవుని చిత్తం. సంఘానికి క్రమశిక్షణ దేవునికి చాలా ప్రాముఖ్యం. లేకపోతే ప్రభు ఒక మాట చెప్పేసి అక్కడితో వదిలేయండి అనలేదు. 1 2 3 ఆ తర్వాత ఏం చేయాలి? ఇంత పెర్ఫెక్ట్గా ఒక లైన్ చెప్పుకుంటూ వచ్చారంటే హౌ మచ్ మోర్ వీ హ్యావ్ టు పుట్ అవర్ థాట్స్, మన ఆలోచన తలంపు ఆ విషయం మీద ఎందుకు మనం ఉంచకూడదు? మళ్ళా ఎందరియా నేను ఎలాగున్నా, నేను బాగుంటే చాలు. అమ్మా అయ్యా నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, మనం అందరం బాగుండాలని దేవుని ఆశ. 99 ఉన్నా సరే ఒకదానికోసం పరిగెత్తాడు. నువ్వు నేను అందరూ బాగుండాలని ఆశ. అలాగే తన సంఘమంతా బాగుండాలని ఆశ. స్తోత్రం కలుగునుగాక. క్యాన్సర్ కాలుకొస్తే చేతికేం బాధ? క్యాన్సర్ చేతికొస్తే కాలుకేం పోయే? క్యాన్సర్ ఎక్కడో చెవిలో కింద భాగానికి వస్తే శరీరానికి ఏం పోయిందండి? ఉండనివ్వండి అన్నట్టు. క్యాన్సర్ అంటే భయం అవుతుందేమో కానీ ఆత్మీయతను చంపేది, ఎదుగుదల లేకుండా చేసేది. ఎంత ఆహారం లోపలికి వస్తున్నా సరే ఆ అటాక్ సరిపోదు. అంతగా 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 దినం 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 మనిషి ఏదో అయిపోతాడు సుమా. అక్కడ ఉంటుందా అది? అక్కడ ఉంటుందా? నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను అంటుందా? ఎక్కడ బరుతుంటే చాలామంది చెప్తారు క్యాన్సర్ గురించి, ఇక్కడ పుట్టింది కానీ ఇక్కడ తీసేసారు కదా అనుకుంటే కాలి వేర్లు కనపడుతుంది. ఇదేంటి ఇక్కడి నుంచి అక్కడికి ఎలాగెళ్ళింది? వెళ్తే పోనీ ఇలాగెళ్ళాలి, వెళ్ళినప్పుడు ఇలా కాల్చుకుంటూ వెళ్ళాలి కదా. నోవే, ఒక చోట ఉండాలని లేదు. ఇక్కడ పుట్టి అక్కడ చచ్చిపోయినట్టున్న మరొక చోట దాని బుద్ధి, దాని లక్షణం, దాని బలం అది. అంతకన్నా ఎక్కువగా యేసు రక్తం మన నిలువెల్లా ప్రవహించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి అపవిత్రతను కాల్చేయాలి, నాశనం చేసేయాలి. క్యాన్సరే కాదు, క్యాన్సర్ అమ్మమ్మ వచ్చినా సరే యేసయ్య పేరు ముందు గడగడ వనకాల్సిందే, యేసయ్య నామం ముందు గడగడ వనకాల్సిందే, యేసు రక్తం ముందు గడగడ వనకాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన నామం. ఏ నామం కూడా ఆయన నామం ముందు తల ఇసరటానికి వీల్లేదు. ఆ వ్యాధికి ఏంటి? ఏదో వ్యాధి వచ్చిందండి, పేరేంటి? ఈ పేరు గురించి నాకెందుకు లేదు. పేరు పెడుతుంది లోకం. ఆ వ్యాధికో పేరు పెడుతుంది, దానికో పేరు పెడుతుంది, దానికో లక్షణం చెప్తుంది, దాని బలం చెప్తుంది, దాని ఇష్టం చెప్తుంది.
దానికి ఒక పేరు పెడుతుంది. అన్ని నామములకు ఉన్నతమైన నామం అంటే కేవలం ఇక్కడ ఆగిపోవద్దు. దేవుళ్ళు దేవతలు ఈయన గొప్ప నామం అక్కడ ఆగిపోవద్దు. రోగాలకు పేర్లున్నాయి, దురాత్మలకు పేర్లున్నాయి. అన్ని పేర్ల కన్నా ఈయన పేరు పైన ఉండాలి. ఇవన్నీ కూడా యేసయ్య ముందు సాగిలపడాల్సిందే. ఏ రోగమైన సాగిలపడాల్సిందే, ఏ రోగమైన సాగిలపడాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. అది మన ధైర్యం, అది మన నిరీక్షణ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. క్షమతరియో లైందరియా రిబబ రకుతురుబోషితరియా. కనుక మనం లేఖనాలను ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ డిసిప్లిన్ అనేది సంఘం దగ్గర వచ్చిందా? ఇది ఈ 18వ అధ్యాయంలోని కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చాడేంటి? పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారు చెప్పవయ్యా, ఎవరు గొప్పగా వారుగా ఉంటారు చెప్పవయ్యా అనే సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అలా 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 ఇక్కడికి వచ్చారు. ఒక్కొక్కసారి దేవుని ఆ లైన్లో ప్రాముఖ్యమైనది, అత్యవసరమైనది, ఇదిగో ఎవరుంటారు, ఎవరు గొప్పోళ్ళు అంటే అతడా నేనా అన్నట్టు. ఒకరికన్నా ఎక్కువ ఎవరు గొప్పోళ్ళు అంటే అతడా నేనా అక్కడ ప్రారంభమవుతుంది. నేనంటే ఒకటినే అనుకోండి, ఎవడు గొప్పోడనే ప్రశ్న లేదు, నేనే. ఎవరు గొప్పోరు అన్నానంటే కనీసం అక్కడ ఇద్దరైనా ఉండాలి. వాడా నేనా అనేటప్పటికీ ఇది ఒక నెట్వర్క్కు సంబంధించిన ప్రశ్న, ఒక సహవాసానికి సంబంధించిన ప్రశ్న, ఒక సంబంధానికి సంబంధించిన ప్రశ్న, ఒక రిలేషన్షిప్కి సంబంధించిన ప్రశ్న, ఒక ఫెలోషిప్కి సంబంధించిన ప్రశ్న. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పోడు అంటే పరలోక రాజ్యంలో దేవుడు గొప్పోడు. ఎవడు గొప్పోడుగా ఉండగలడు అంటే దేవుడు ఎవడిని గొప్పోడుగా ఎంచి తన పరలోక రాజ్యంలో తీసుకొచ్చి ఎవడినైతే కిరీటం పెట్టి శబాష్ అంటాడో వాడు గొప్పోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మకమైన మంచి దాసుడా ఫలా అంటాడట ఆయన, వాడు గొప్పోడు. ప్రైజ్ ది లార్డ్. కనుక వాక్యం చెప్తుంది, అపోస్తలుడైన పౌలు ద్వారా, యోహాను ద్వారా, యూదా పత్రిక ద్వారా చాలా సందర్భాల్లో సంఘంలో ఒకరి పట్ల ఒకరు ఎలాగ ఉండాలో స్పష్టంగా ప్రభువు చెప్పేస్తాడు. కనుక నేను చేసే హడావిడి కన్నా నేను ఆయన మాటను ఎలాగ ఆచరిస్తున్నానో అనేది దేవునికి బాగా లెక్క. సమూయేలు గ్రంథం చూసుకుంటే అన్ని బలుల కన్నా నా మాట వినుట శ్రేష్టమైన బలి. ప్రభా అని 1116 నా నామాన్ని జపించిన ఈ 1116 నా నామాన్ని పలికినందువల్ల నీకేమైనా పుణ్యం వచ్చింది అనుకో, కానీ నేను చెప్పిన మాట చొప్పున చేసేవనుకో 1116 చొప్పున నా నామం పలికినందుకు ఎంత పుణ్యం కాదు. నేను చెప్పినట్లు చేస్తే నువ్వు ఒక్కసారి ప్రభు అన్నా సరే ఘనం, చాలా ఘనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంకెలు లెక్కలు తూకాలు కాదు, అంత విధేయత మీద ఆధారపడింది, అంత విశ్వాసం మీద ఆధారపడింది. నమ్మకమైన మంచి దాసుడా. మరొకడు చెడ్డ దాసుడే కానీ అతడే యజమాని, అతడికి తలంత ఇచ్చారు, అతడు ఇంటివాడు, అతడు కూడా పని అప్పు చెప్పాడు. 2 3 ముందు శబాష్, తర్వాత వాడు అడిగాడు అందరిలాగానే. ఇతని సమాధానం ఎలాగుంది, వాళ్ళ సమాధానం ఎలాగుంది, ఇతని సమాధానం ఎలాగుంది? ఆ దాసుడుగానే పెరిగాడు, సేమ్ ఫెలోషిప్, సేమ్ ఫ్యామిలీ, ఆ యజమాని, ఆ ఇల్లే, ఆ పని, ఆ తోటే, అది గతమంతా ఆ జీతాలు తీసుకున్నారు. ఆయన దూరం వెళుతూ ఈ పని అప్పచెప్పాడు వారి వారి సామర్థ్యం చొప్పున అని అనుకుంటే తీరు చూడండి. వీళ్ళందరూ న్యాయవంతుడు నా యజమాని అని అనుకున్నారో లేదో తెలియదు. నేను 5కు 5 చేస్తే నాకు ఇంకా ఏదో ఇస్తాడైనా అనే స్వార్థం కూడా అక్కడ ఉందో లేదో నాకు తెలియదు. ఆయన ఇచ్చాడు, వీళ్ళు దాన్ని డబల్ చేశారు. అందులో ఇంకా వేరే వేరే ఏమంటారు స్వార్థాలు. నన్ను దీవిస్తాడా లేదా, 10 ఆశీర్వాదాలు వస్తాయి, 20 ఆశీర్వాదాలు వస్తాయా, 3 దీవెనలు వస్తాయి, 33 దీవెనలు వస్తాయా. విశ్వాసాలు ఉపవాసాలు చేసేటప్పుడు ఈ లెక్కలు ఉంటాయేమో కొంతమంది విశ్వాసాల్లో. వాడికన్నా ఎక్కువ దీవిస్తాడా, వాడికన్నా తక్కువ దీవిస్తాడా, ఏమైనా సరే ప్రభు మరలా చెప్తారు ఈరోజు, మనస్ఫూర్తిగా దేవుని మనసరిగా మనం భక్తి చేయాలి, అంతే. బహుమానాలు ఇచ్చేది ఆయన చేతుల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఏది బాబు అని ఒకడిని అడిగాడు. ఇదిగో నాయన 5 బలా
ఒక ఆస్తి, ఒక స్వాస్థ్యం ఇచ్చేశాడు. మరొకడు వచ్చాడు, నువ్వు ఇచ్చింది ఇదిగో డబల్ బల. అతనికి కూడా ఆస్తి ఏదో ఒక భరణం ఇచ్చేశాడు, ఆ ఎకరాల్లో ఆ స్థలము అదో ఇచ్చేశాడు. మూడోవాడు వచ్చాడు, సేమ్ ఏది బాబు, సేమ్ డైలాగ్, అదే బాధ్యత, అదే పని, అదే ప్రణాళిక. వచ్చాడు. అసలు వాడు పిలిస్తే వచ్చిన విధానమే వేరుగా ఉంది. ఖచ్చితంగా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? మొదటిద్దరు పిలివగానే ఎలాగొచ్చుంటారు? లెట్ us జస్ట్ ఇమాజిన్, డ్రామాటికల్గా, సినిమాటిక్గా ఒకసారి ఆలోచించేద్దాం. యజమాని పిలుస్తున్నాడు, దూరదేశం వెళ్ళాడు, మనకి ఏదో ఇచ్చి వెళ్ళాడు. ఆయనకి ఏదో మేలు, లాభం, ఘనత తీసుకురావాలి మనం. ఆయన లేనప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఉన్నప్పుడు ఐదే, ఆయన లేనప్పుడు ఇంకా ఘనతలోనికి ఆయన పేరు నిలబెట్టాలి అన్నట్టు 5కు 5, 2కు 2. పౌలు కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఇలాగ అంటాడేమో, నేను ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే గాక నేను ఎదురుగా లేనప్పుడు కూడా స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సో వాళ్ళిద్దరి బాడీ లాంగ్వేజ్, యజమాని పిలుస్తున్నాడు అని ఎవరు అన్నారు, లేదా ఈయనే డైరెక్ట్గా పిలిచాడు వినబడేలాగున ఆ వచ్చిన తీరు, ఎదురుగా నిలబడిన తీరు, ఆయన ప్రశ్న వేసే వరకు ఎదురు చూసిన తీరు, ఆయన లెక్క అడగగానే ఇదిగోనండయ్యా అని లెక్క చెప్పిన తీరు, రెండోవాడు తీరు, ఆ సినారియో. మూడోవాడు ఖచ్చితంగా నేను అనుకుంటాను ముఖాన్ని నవ్వు పులుముకుని వచ్చినా ఎదురుగా ఐ నో యు నో, వీడు సరిగ్గా మాట్లాడేలాగా లేడు, వీరు దీనంగా మాట్లాడేలాగా లేడు. మనం దూరం నుంచి చూస్తూ ఉంటే డ్రామాలాగా ఆ నడకలు తెలిసిపోతూ ఉంది, ఆ వాలకం తెలిసిపోతూ ఉంది, ఆ వైఖరి తెలిసిపోతూ ఉంది. దగ్గరికి వస్తాడు, సేమ్, దాసుడా ఏం చేశావు నేను లేనప్పుడు అన్నాడు. ఇలాగ అడుగుతావన్నా తెలుసు. అనటానికి ముందు ఏమన్నాడు చెప్పండి? పనిలోకి వచ్చేటప్పుడు ధర్మం బాబు, యజమాని మీరు బొబ్బ పెట్టకపోతే, మీరు చూడకపోతే న్యాయమూర్తులండి బాబు, మీ తర్వాత ఇంకా వాళ్ళు లేరండి బాబు అంటూ వచ్చాడు. పనులు జాయిన్ అయ్యాడు, తిన్నాడు, క్వార్టర్ సంపాదించాడు, అంతా బట్టలు సంపాదించాడు, ఒక లెవెల్కి వచ్చేస్తాడు, పనులోనే పెట్టుకుని ఆయన ముందుకెళ్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఎంత మాట అంటాడు, ఏంటి ఏం చేసావంటే ఎంత పొడుచుకొచ్చింది తనకి, నాకు తెలుసు నువ్వు అడుగుతావని అంటూ ఒక బిరుదిచ్చాడు యజమానికి. ఏమని బిరుదిచ్చాడు యజమానికి? నువ్వు అన్యాయస్తుడు, లెక్కడటానికి వీల్లేదు. హలో సంఘం, ఇక్కడికిక్కడ నేను లెక్క చెప్పాలి, అక్కడికక్కడ ఎక్కడైనా బహుమానముల కొరకు లెక్క. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఎందుకంటే క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు, వాదాలు, విచారణలు, కోర్టులు, వాయిదాలు ఏముండవు. క్రొత్త సృష్టి, అవన్నీ కూడా ముద్ర 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 పడిపోయినట్టే. అలాగని ఆ మాటను నేను మరొక రీతిలో అపార్థం చేసుకుని అదే అర్థం అనుకుంటే లెక్కలేనట్టుగానే జీవిస్తాను. అఫ్కోర్స్ లెక్కలేనట్టుగానే సేవకుడుగానే జీవిస్తాను. కానీ ఆయన లెక్క అడుగుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ మాట తీరు చూసారా? మీరు అలా చదువుకు వెళ్ళిపోయారా? నేను అనుకుంటున్నాను ఏమన్నా ఒక వ్యక్తి నడిచొస్తా ఉంటే మీరు దూరం నుంచి చూసి అమ్మో ఇది కోపంగా ఉన్నట్టున్నాడు అనుకోవట్లేదా? టీచర్ గారు లోపలికి వచ్చే తీరు, నేను చూస్తుంటే నన్ను అడిగేలాగే ఉన్నాడు ఏదో కనిపించేస్తుంది కదా. వీ కెన్ స్మెల్ ఇట్. ఏమంటే పావురాయిలు ఎలా స్మెల్ చేస్తాయో, అల్సేషన్ కుక్కలు ఎలా స్మెల్ చేస్తాయో తెలియదు, కానీ మనకు ఆ వ్యక్తి మాట్లాడక్కర్లేదు, ఇంకా దగ్గరికి రావక్కర్లేదు, మనం పసిగట్టేయచ్చు ఆ హావభావాలను బట్టి. అయినా ఆ యజమాని న్యాయవంతుడు కదా, జ్ఞాని కదా, కనిపెట్టకుండా ఉంటాడా, తెలియకుండా ఉంటాడా? అన్నీ తెలుసు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అన్నీ తెలుసు. అయినా సరే బిడ్డ, సేవకుడా ఏం చేశావు? పైవాడిని ఏమడిగాడు? సేమ్ అదే లెవెల్లో అడిగాడు. రెండో వాడిని ఎలాగ అడిగాడు? అదే లెవెల్లో అడిగాడు. అదే ప్రేమ, అదే సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తూ ఆశపడుతూ అడిగాడు. కానీ మూడో వాడి నుంచి వచ్చిన సమాధానం ఎలా ఉంది చెప్పండి? నువ్వు అన్యాయస్తువి,
ఎందుకు అన్యాయస్తుడైపోయాడు? ఏం అడగకుండా వచ్చావా, వెళ్ళావా, ఇదిగో జీతం అన్నప్పుడు న్యాయవంతుడే ఆ యజమాని. లేనప్పుడు లెక్క అడిగినందుకు అన్యాయస్తుడైపోయాడు ఆ యజమాని. ఈ అన్యాయస్తుని దగ్గర ఇంతకాలం నువ్వు ఉన్నావా? ఈ అన్యాయస్తుని దగ్గర ఇలాగ నువ్వు పాడి పంటలు తీసుకున్నావా? ఇప్పుడు నేనేదో ఇలాగెందుకు చేసావు, ఏం చేయలేదంటే ఇలాగెందుకున్నావు, ఇది తగదు కదా అని అన్నందుకు, ఓ దేవుని బిడ్డ ఏంటయ్యా, స్తోత్రం 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 స్తోత్రం, నువ్వు అన్యాయస్తుడివి అని డైలాగ్ వేసేసాడు. లెక్కడిగిన వాళ్ళు ఎప్పుడు కూడా అన్యాయస్తులే. లెక్కడిగిన వాళ్ళు అందరూ కూడా మూర్ఖులే, దుర్మార్గులే. లెక్కడిగిన వాళ్ళు అందరూ కూడా ఏమండి, చవటలు, పనికి మాలిన వాళ్ళు, అడిగి అర్హతే లేదు. టీచర్ గారు హోంవర్క్ గురించి అడుగుతాడు, ఏమనుకోవాలి? కూలివాడిని యజమాని అడుగుతాడు, పని ఎంత చేసావు, ఎలా చేసావు, ఏమనుకోవాలి? స్తోత్రం, హల్లెలూయా, ఏమనుకోవాలి? పరీక్షలు రాయాలట, ప్రశ్నలు వేస్తారట, సమాధానాలు రాయాలట, ఒక్కొక్క సమాధానం బట్టి మార్కులు వేస్తారట, వాల్యుయేషన్ చేస్తారట, ఫెయిలు, పాసు, ఫస్ట్, సెకండు, ర్యాంకు. వీడెవడని లెక్క అడగటానికి, వీడెవడని ప్రశ్నలు వేయటానికి, వీడికి నేనేం సమాధానం చెప్తారు? ఇన్ని మార్కులు వేయటం, అలా మార్కులు వేయటం ఏంటి? ఏం అడగకుండా నాకు ర్యాంక్ ఇవ్వాలి అనమనండి స్టూడెంట్ని. హలో, అనమనండి స్టూడెంట్ని. లోకరీతిగా ఉద్యోగాలకు, విద్యలకు, పదవులకు, హోదాలకు, పరిపాలనకు ఇంత ఖచ్చితమైన లెక్కలు ఉండాల్సిందే అని ఎల్కేజీ నుంచి కూడా రుద్దేస్తూ ఉంటే, దేవుడు లెక్క అడిగితే, క్షేమం కోసం లెక్క అడిగితే, మన భవిష్యత్తు కోసం లెక్క అడిగితే, మహిమలో చేరుట కొరకు లెక్క అడిగితే, అపవాది యొక్క చేతుల్లో ఉచ్చులో పడకుండా ఉండుటకు మనలను సరైన సమయంలో లెక్కడికి దగ్గర తీసుకోవటం లెక్క అడిగితే, హౌ యాస్ రెస్పాండింగ్. ఇద్దరు పనివారు ఒకలా రెస్పాండ్ అయ్యారు, ఇతడు ఇలా రెస్పాండ్ అయ్యాడు. ఏది న్యాయం, ఏది న్యాయం, ఏది సబు, ఏది తెలివి, ఏది బుద్ధి? స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్యన అదేదో వీడియో వైరల్ అయింది, నా చేతుల్లో కూడా వచ్చింది. అది టీచర్ను కొట్టిన 10వ తరగతి స్టూడెంట్, టీచర్ కాదని మళ్ళీ తేలుస్తారులేండి తర్వాత, టీచర్లు కొట్టిన 10వ క్లాస్ స్టూడెంట్. ఆ కింద కామెంట్లో రాస్తున్నారు కొంతమంది, చూసేది, ఇలాంటి వాళ్ళకి మంచి శిక్ష వేయాలి. వీడిని చూసి మరింతమంది ఇంకా కాలాలు పట్టుకొని కొడతారు టీచర్ని. అమ్మనాలకు ముందు పనిష్మెంట్ ఇవ్వాలి ఈ పిల్లోడిని ఇలా పెంచినందుకు. కింద కామెంట్లు రాస్తున్నారు. టీచర్లు కొట్టడం ఏంటి? కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా? తప్పు చేస్తే కొట్టరా, అడగరా అంటూ కింద టక 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 కామెంట్స్ టైప్ వచ్చేస్తున్నాయి. ఇలాంటి వాడు ఊరి మీద వదిలేస్తే ఆంబూతులో తిరుగుతాడు, రౌడీ అయిపోతాడు. ఇలాంటి వాడిని వదిలేస్తే రేపొద్దు ఎవడి మాట లెక్క చేయడు, సమాజానికి చీడబురుగు అవుతాడు. ఇప్పుడే బుద్ధి చెప్పాలి. కింద టక టక టక. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ కామెంట్స్లో ఒక మధ్యలో కామెంటు నేను ఆశ్చర్యపోయాను. గవర్నమెంట్ జీవో ఇచ్చిందట, వచ్చిందో లేదో నేను చదివలేదు తెలియదు, కానీ అందులో ఉంది టీచర్లు పిల్లల్ని కొట్టకూడదని జీవో గవర్నమెంట్ ఇచ్చింది. ఆ జీవో ఉన్నందువల్లే ఇలా రెచ్చిపోతున్నారు పిల్లలు. అది ఎందుకు ఆ జీవో వచ్చింది? ఏవో కొవ్వు బలిసిన తల్లిదండ్రులు ఎవరు మా పిల్లోడు ఉంటే మీరు చేయకూడదని అలా తెచ్చుకున్నారేమో, లేకపోతే టీచర్ ఎవరో ఇంట్లో విషయాలుగానో వీధిలో విషయాలుగానో దేని గురించో కొంచెం గట్టిగా దెబ్బేశాడు, ఆ పిల్లోడు చెయ్యి విరిగింది, ఆ పిల్లోడికి ఏదో జరిగింది, అందరూ కూడా ధర్నాలు చేశారు, ఏదో చేశారు. ఏం చేస్తే బాగుంటుందన్నారు, జ్ఞానులందరూ పోగయ్యారు, ఒక సమావేశం అయ్యారు. పిల్లవాడిని కొట్టడానికి వీల్లేదు, పిల్లలు కొట్టడానికి వీల్లేదు, కొట్టకుండానే పాఠాలు చెప్పండి, ఏమైనా సరే పాఠాలు మీ మీద ఉమ్మేసినా సరే, మీ మీద కొట్టినా సరే అన్నట్టు జీవో వచ్చిందట. ఏమో వచ్చిందో లేదు కానీ ఇలా జీవో వచ్చిన తర్వాత టీచర్లు ఇలాగే ఉంటారు, కొట్టబడతారు, పిల్లలు అలాగే ఉంటారు, కొడతారు. ఇలాంటి ప్రభుత్వాలు, ఇలాంటి జీవోలు వస్తే ఇంకా సమాజం ఎలా బాగుపడుతుందని ఒక కామెంట్. లెక్కడకూడదు, తప్పు తప్పని చెప్పకూడదు.
సమయానికి రమ్మని చెప్పకూడదు, క్లాసులో డిసిప్లిన్గా ఉండాలని చెప్పకూడదు, హోంవర్క్ ఎందుకు చేయలేదని అడగకూడదు, ఎందుకు ఇన్ని మార్కులు వస్తున్నాయి నీకు, నీ తల్లిదండ్రులు ఇంత ఖర్చు పెడతా ఉంటే చదువుతున్నావా లేదా, నీ ప్రైవేట్ క్లాసులు పెడతాను, ఇంపోజిషన్ ఇస్తాను, అందరూ ఎప్పుడైనా సరే 3 గంటలు ఇక్కడ కూర్చుని రాయలు చూసి అంటాడు. కోపం కోపం కోపం. ఆ పిల్లోడు రాయడండి, మా తాతగారు ఇంత ఆస్తి ఇచ్చారండి, ఊరికి వస్తాడండి, మీరెవరు మా వండల గంటానికి. అన్ని మూర్ఖులైన తల్లిదండ్రులు ఉంటున్న సమాజం ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుంటుందని కోరుకోకండి. ప్రభువే చెప్పారు, అంతకంతకు చెడిపోతుంది సమాజం. ఎంత టెక్నాలజీ పెరుగుతుందో అంత టెక్కు పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది మనుషుల్లో. టెక్నాలజీ మీద ఎంత మనం అనుకుంటామో అంతగా ఆత్మీయంగా దూరం అయిపోతాం. ఆత్మతో సత్యంతో ఆరాధన చేయమని ప్రభువు చెప్తారు. స్పిరిచువల్ లైఫ్కి టెక్నాలజీతో ఆరాధన చేస్తాం, మనం టెక్నికల్తో ఆరాధన చేస్తాం. మనం ఉండంగానే, మనం పడుకుంటాం కానీ టేప్ రికార్డర్ వేసి స్తోత్రం ప్రభు స్తోత్రం పాటలు పెట్టేసుకుంటాం. నా తృప్తి ఏంటంటే నేను నిద్రపోయినా నాకు బదులు టేప్ రికార్డర్ పాడింది 100 పాటలు స్తోత్రం. టెక్నాలజీ మనిషికి ఇచ్చే సదుపాయం ఇది. ఇదే టెక్నాలజీ. చెమట పట్టకూడదు, ఏం చేయకూడదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అదే. ఒకప్పుడు 12 12 × 12 - 200+ అని టీచర్ ఇంకా బోర్డు మీద రాస్తూ ఉంటే పిల్లోడు ఇక్కడ ఆన్సర్ వేసేసేవాడు. నో కంప్యూటర్, నో క్యాలిక్యులేటర్ ఇన్ దోస్ డేస్. 12 × 12 - 210 + 3 1. మీరు రెడీగా ఉండండి, ఆన్సర్ చెప్పాలి, కాగితం మీద రాసుకోండి అంటే కొంతమంది చాకుల మెమొరీ, ఆ క్యాలిక్యులేటెడ్ బ్రెయిన్. ఇంకా ఆయన ఇలా పెట్టి ఎవరు ముందు అనేటప్పటికీ ఆన్సర్ చెప్పేసే పిల్లలు ఉంటారు. నో క్యాలిక్యులేటర్, నో కంప్యూటర్, నో మొబైల్ ఫోన్, నథింగ్, ఓన్ బ్రెయిన్. ఇప్పుడు అది లేదు. నేను ఇంకా చాలామంది అంతే. ఈ మొబైల్ ఫోన్ లేనప్పుడు ఫోన్ నెంబర్లు కనీసం 30 అయినా జ్ఞాపకం ఉండేవి మనవి. బాగా బాగా పాతకాలం గుర్తుందా మీకు? బాగా ల్యాండ్ లైన్ ఉండి చూసారా? కనీసం 10 15 అసలు పల నెంబర్ టకటకటగా ఫోన్ మాట్లాడేవాళ్ళు, తిప్పి ఎక్కడ ఉండేది కదా. అప్పుడు డైరెక్టర్లు వచ్చి అనుకోండి రాసుకునే వాళ్ళని తీసేవాళ్ళు. ఇప్పుడు కాంటాక్ట్స్ వచ్చిన తర్వాత ఏం లేదు. ప్రసాదం కొడితే కొన్ని ఫోన్లు వస్తాయి, టిక్ను కొడితే ఆ ఫోన్ వస్తాయి, టిక్ను కొడితే ఫోను లింక్ వెళ్ళిపోద్ది. దీని పని లేదు. ఒకవేళ మన సౌకర్యం, మన సుఖం కోసం టెక్నాలజీ ఎంత సులువు చేసేస్తే ప్రభు విషయంలో అంత సులువద్దు. మనసును మనసుగానే ఉంచుకొని ప్రభువుకు అర్పిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. డిసిప్లిన్ అవసరమని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. అలాగుననే అక్కడ 3వ పనివాని యొక్క తీరు అంత తీవ్రంగా ఉంటుంది. కానీ ప్రభు ఇవన్నీ ఎందుకు చెప్తారు ఉపమానాల ద్వారా? అక్కడ సంఘం లేదు కదా, సంఘం ఉన్నట్టుగా, ఆ 3 పనివారు సేవకులు అన్నట్టుగా ప్రతిదానిని కూడా నేను చదువుతూ అప్పుడు 3 పనులట, ఎవరో రాజుగారట వెళ్ళాడట, వచ్చాడట, ఈయనేమో చీకటి కొట్లో తోసేసాడట, వీళ్ళిద్దరికీనేమో 100 ఎకరాలు ఇచ్చాడట, ఏదో పేదరస పెద్దం కథలా చదువుపోతే అంతే. కానీ ఆ ఉపమానం నుంచి, ఆ సంఘటన, ఆ సందర్భం, ఆ సంభాషణ, ఆ తీరు నుంచి విశ్వాసగా నేనేం నేర్చుకోవాలి, అది దానిని అంటాము మెడిటేషన్, ధ్యానం. స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకుని చదవటం ధ్యానం కాదు. లేదా ఒక వచనం చదివిన తర్వాత కళ్ళు మూసుకుని దాన్ని పదే 100 సార్లు అనుకోవటం ధ్యానం కాదండి. వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ whom, where, when, how, what kind of lesson I should learn from this situation. ఈ స్థితి నుంచి, ఈ వచనం నుంచి నేను ఎలాంటి పాఠం నేర్చుకోవాలి, ఇది నాకు ఏం చెప్తా ఉంది, ఎలాంటి మాట దేవుడు నాకు ఈ దీని గుండా చెప్తున్నాడు అనే ధ్యాసతో నేను బైబిల్ తీస్తే, ఒక దైవజన్ అంటాడు, నేను బైబిల్ మూయలేను. బైబిల్ మూసేస్తే దేవుడు నోరు మూసేసినట్టే. ఎందుకంటే మాట్లాడుతుంది లేఖనం నాతో. ప్రైజ్ ద లార్డ్. లేఖనం మాట్లాడుతున్నాతో. ఎప్పుడైతే బైబిల్ తెరవనో దేవుడు మూసేసినట్టు. ఎప్పుడైతే బైబిల్ తెరుస్తానో అమ్మ నా యేసు మాట్లాడుతూనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక సంఘానికి డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆదికాండం నుంచి మీరు చూడండి, ప్రకటన గ్రంథం దాకా చూడండి. ఆదికాండంలో ఒక సన్నివేశాన్ని, అధ్యాయాల మధ్యన ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో ఆ ప్రారంభపు సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 7 సంఘాలతో 7 దీపస్తంభముల మధ్యన 7 నక్షత్రాలు చేతబట్టుకుని ఆల్ఫా నేనే ఒమేగా నేనే అన్న ఆ దేవుని యొక్క ప్రత్యక్షత మొదటి అధ్యాయంలో యోహాను పద్మసు దీపములో ధ్యానములో ఉండగా, ఆత్మవశుడై ఉండగా, దేవుడు ప్రత్యక్షపరచగా, చూడగా, వ్రాస్తుండగా, ఆ తరువాత అధ్యాయముల్లో 2వ అధ్యాయం నుంచి ఆయన రాస్తారు. ఆత్మ సంగముతో చెప్పుచున్నమాట చెవిగలవాడు వినుగాక. ఆ 7 సంఘాల గురించి దాదాపు 3 అధ్యాయాలు, 2, 3, 4తో క్లోజ్ అనుకుంటాను. 7 సంఘాల గురించి. అందులో 2 సంఘాల గురించి నెగిటివ్ ఏం మాట్లాడలేదు దేవుడు. శబాష్ 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 అన్నాడు. 5 సంఘాల గురించి మాత్రం నెగిటివ్ కూడా మాట్లాడాడు. చచ్చిపోమ్మని కాదు, నువ్వు పరలోకం రావని కాదు, నువ్వు మార్చుకోవాలి, నువ్వు మారాలి. ఇంకా చెప్పాలంటే సంఘం ఈ డిసిప్లిన్ నీలో లేదు. సంఘం ఈ డిసిప్లిన్ నీలో లేదు. అదే అంటున్నాను నేను. సంఘంతో ఆత్మ చెప్పుచున్నమాట ప్రకటన గ్రంథం ఇలాగట, నక్షత్రాలట, మర్మలట. నక్షత్రం అంటే సంఘం అంటే, దీపస్తంభం అంటే, దీపస్తంభంలో ప్రమిది అంటే, ప్రమిదిలో నూనె అంటే, నూనె అంటే ఒలివ నూనె అంటే. ఎందుకు వచ్చిన పుస్తకాలండి ఇవి? పుస్తకాలు తప్పని కాదు, పుస్తకాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతనను ఎక్కువ చేసే ఆ వేదాంతం తప్పని కాదు. నా బ్రతుకును సరి చేసుకునే మాట దేవుడు ABCD అని చెప్తుంటే అవన్నీ కూడా తూచని కొట్టేస్తూ మర్మం కావాలి, మర్మం కావాలి, మర్మం కావాలని ఎక్కడ పరిగెట్టను నేను. ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథంలో మొదటి 3 అధ్యాయాలు అవే కదా, 4 అధ్యాయాలు అవే కదా. ఇలా ఉంటే ఎలాగ నువ్వు ఇలాగ ఉన్నావు, కానీ ఇలాగ ఉన్నాను అనుకుంటున్నావు. నేను ధనవంతుడిని అనుకుంటున్నావు నువ్వు. ఒక చోట ఉంది చివరి దాదాపు లోబదికే ఇంకా చివరిలో, నువ్వు ధనవంతుడిని, నేను భాగ్యవంతుడిని, చాలా సంపాదించుకున్నాను అనుకుంటున్నావు. సంఘం, ఎందుకంటే కొన్ని సంఘాలు వీఆర్ ఆల్ రిచ్ పీపుల్. ఈ సంఘానికి ఎప్పుడు కూడా ధనవంతులు వస్తారమ్మా. కాలేను ఒక్కళ్ళేడి దాని సంఘంలో. అతిశయం కదా. ఎవరైనా కొంచెం గోచి పెట్టుకునో, అంగవస్త్రంతో, చెమటలు పట్టిన శరీరంతో 3వ సంవత్సరాల నుంచి అదే బనీను, చొక్కాలాగా ఉంటుంది, బనీన్లాగా ఉంటుంది. వచ్చి అనుకోండి, అబ్బే నీలాంటి కాదురా బాబు ఈ సంఘం, ఎక్కడిని చూసుకో, ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. ఒక ఆయన దూతలాగా సంఘంలో వ్యక్తే. నువ్వు ఇక్కడ మసలేవు, ఇక్కడ నువ్వు మెలగలేవు, నీకు ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత నీ ఇష్టం అని మంచి వేదాంతపు సలహాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు సంఘాల్లో. జరుగుతాయి. ఆ విషయమేను కాదు, ఇంకా రకరకాల కారణాలతో రమ్మని చెప్పేవారు ఉంటారు, కొంతమందిని పొమ్మని చెప్పేవారు ఉంటారు. సంఘం ఏం చెప్పదు, కొంతమంది ఆ పని పెట్టుకుంటారు. ఇక్కడికి వస్తే నువ్వేం బాగుపడు, ఇంకోటి చూసుకో. మరి నువ్వెందుకున్నావంటే నీలాంటి రాకుండా చేయటానికి. నువ్వు కూడా పోవచ్చు కదా మంచి సంఘానికి, నువ్వెందుకంటే దానికి మాట ఉండదు. జరుగుతాయి సంఘాల్లో. చాలా జ్ఞానంతో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండంలో ప్రకటన గ్రంథంలో అంతా క్రమశిక్షణే, విధేయత, విశ్వాసము అంతా క్రమం తప్పిపోకుండా ఉండటమే. ఏదేమైనా లేఖన ప్రకారం చూసుకుంటే నిర్గమకాండం దగ్గరికి వస్తే, మోషే కాలంలోకి వస్తే తిరుగుబాటు. పోనీ మేము కూడా యాజకులమే, మేము కూడా ఇజ్రాయేల్మే, మాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అగ్నిస్తంభం మేము చూస్తున్నాం, మేఘస్తంభం మేము చూస్తున్నాము, అస్తమానం నువ్వే లీడర్ ఏంటి అన్నారట. పాత నిబంధన కొట్టివేయబడింది కాబట్టి అవి మనం మాట్లాడుకోకూడదు, ఇప్పుడు అందరూ యాజకులే అని ఊగిపోయి చెప్పేవాళ్ళు ఉంటారేమో. కొట్టివేయమని దేవుడు చెప్పాడా? పండగలు కొట్టివేయబడ్డాయి, ధర్మశాస్త్ర విధులు కొట్టివేయబడ్డాయి, గంగానదులతో కాళ్ళు చేతులు కడుక్కోవటం కొట్టివేయబడ్డాయి, బలులు ఇవ్వటం కొట్టివేయబడ్డాయి, పర్ణశాలల పండగ, ఈ పండగ, ఆ పండగ, పండగలు కొట్టివేయబడ్డాయి. యాజకుడు, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోకి లోపలికి రాగలడు, అస్తమం రావడానికి వీల్లేదు, కొట్టివేయబడ్డాయి. ఆటాపాటకు అందరూ వచ్చేయడానికి వీల్లేదు, కొంతమంది రావాలి లోపలికి.
అవి కొట్టివేయబడ్డాయి. అంతే తప్ప దేవుని మాట కొట్టివేయబడలేదు. దేవుని మాట అంటే ఏంటి? వ్రతము, దీపము, స్నానము, జపము, తెలుపు నలుపు, చేతులెత్తుట ఇది కాదు. దేవుని మాట అంటేనే డిసిప్లిన్, దేవుని మాట అంటేనే క్రమం, దేవుని మాట అంటేనే దాని వెనకాల ఒక ప్రణాళిక. సూర్యుడు కలుగుగా కన్నాడు పగను వెలిగించటానికి, రాత్రి చంద్రుడిని కలుగునుగా కన్నాడు జ్యోతి రాత్రి వెలిగివ్వటానికి. ఊరికే అనలేదు, దెర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ ఇట్. ఆ చంద్రుడు, ఆ వెలుగు, దెర్ ఇస్ ఎ డిసిప్లిన్ ఫర్ నైట్ టైం, దెర్ ఇస్ ఎ డిసిప్లిన్ ఫర్ డే టైం. దేవుడు చూశాడు, తను చేసినంత చూశాడు, మంచిగా ఉండనంటే మన చేతిలో మంచి పండు, మంచి వస్త్రం, మంచి పిల్లోడు, ఈ మంచి అనుకుంటాం. నేనంటే నీ సబ్జెక్ట్ ప్రకారం డిసిప్లిన్ పర్ఫెక్ట్. దేవుడు చూశాడు పర్ఫెక్ట్, నో కన్ఫ్యూజన్, నో కన్ఫ్యూజన్. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆదాముని నేలమట్టితో చేసిన తన రూపమిచ్చి తన పోలికి ఇచ్చేటప్పటికి ఇంపర్ఫెక్ట్గా చేశాడా? ఇంపర్ఫెక్ట్గా చేశాడు కాబట్టి పక్కోడు మాట విన్నాడా? పక్కోడు మాట విన్నాడు కాబట్టి దేవుడు అలా చేశాడు కాబట్టి అలా పడాల్సి వచ్చిందన్నాడా? లేదు లేదు, వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఎంత పర్ఫెక్ట్, దేవుడు ఎంత జ్ఞాని, దేవుడు ఎంత శక్తిమంతుడు. ఆ రూపం ఆ పోలిక ఆదాముకి ఇచ్చాడు. ఆదమ్ ఈజ్ జస్ట్ లైక్ గాడ్, ఈజ్ నాట్ గాడ్, జస్ట్ లైక్ గాడ్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు గాడ్. Just like God is equal to, but not God. మనం కూడా దేవుని పిల్లలమే, కొడుకులం. అలాగని దేవుడు వైపోం. ఆదాము వాళ్ళ మాదిరిగానే. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక దేవుడు ఆది యందు మొదటి దినం, రెండవ దినం, మూడవ దినం, నాలుగో దినం, ఐదవ దినం చూశాడు. మరలా పరిశీలన చూశాడు. బాగుండెను, మంచిగా ఉండెను, చాలా బాగుండెను. దేవుడికి చివరికి చాలా 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 బాగు తన రూపం తన పోలిక నరుడికి ఇచ్చాడు. నరులో నుంచి నారిని తీశాడు, చేశాడు, కలిపాడు. స్తోత్రం కలుగును గాక. హీ ఈజ్ ఎ పర్ఫెక్ట్, ప్యూర్, తెలివైన వాడు, జ్ఞానం కలిగిన వాడు, ఆలోచన కలిగిన వాడు, అవగాహన కలిగిన వాడు. అసలు ఆయన తెలివికి ఎవరు కూడా బోటు పెట్టలేరు, తెలివిని ఎవరు ప్రశ్నించలేరు. స్తోత్రం కలుగును గాక. నిజానికి మన సబ్జెక్ట్ ప్రకారం చూస్తే ఆది యందు దేవుడిని ఆదికాండం మొదటి అధ్యాయంలోనే డిసిప్లిన్ కనిపిస్తూ ఉంది. పగలు వెలిగిచ్చుటకు, రాత్రి వెలిగిచ్చుటకు, ఆయా జాతుల ప్రకారము ఆయా కాలములలో ఫలించేటటువంటి ప్రతి విత్తనం, ప్రతి చెట్టు ఏం కనిపిస్తుంది అక్కడ? డిసిప్లిన్. కాలములో విత్తనములు, ఈ సీజన్లో ఈ మొక్కలే ఈ పళ్ళే, ఈ సీజన్లో ఈ మొక్కలే ఈ పళ్ళే, ఈ సీజన్లో ఈ మొక్కలు ఈ పళ్ళే. లోకరీతిగా నేటి దినాల్లో న్యాచురోపతి అంటారో మరేదో పతి అంటారో. అసలు దేవుడు చేసిన సృష్టిలో వర్షాకాలంలో దానికి విపరీతమైనటువంటి ఆ కాలమునకు సంబంధించిన రుగ్మతలు రాకుండా ఆ కాలములో కొన్ని పళ్ళు పండుతాయి, ఆ పళ్ళు తినాలి అంటారు డాక్టర్లు. వేసవకాలం కొన్ని పళ్ళే పండుతాయి. అవి వేసవకాలపు తీవ్రతలను తగ్గించటానికి దేవుడు చేశాడు. స్తోత్రం కలుగును గాక. ఏ సీజన్లో ఎందుకు ఆ పండు వచ్చిందంటే అన్ని సీజన్లో తినకూడదు అది. ఎందుకంటే అందులోకి ఏదో రకరకాల హైబ్రిడ్ పెట్టేసి ఏదో కొత్త కొత్త సీడ్లు తయారు చేసేసి వేసవకాలమే పళ్ళు పండుతాయి. బాగుండేది ఆరోగ్యం. 360 రోజుల్లో పండు పండిస్తున్నాను జ్ఞానంతో. ఏది ఉందో ఆరోగ్యం పోయింది. అన్ని కాలములలోనూ టెక్నాలజీ పెరిగింది. ఏమేమి చెప్పండి, ఈ దినాల్లో ఆ దినముల వృద్ధులను తీసుకొచ్చి అడిగితే డాక్టర్ల కన్నా గొప్ప మాటలు చెప్తారు వాళ్ళు. మాట్లాడితే మందుల దగ్గర పరిగెడతారు. మీరు అంతా మన చేతుల్లోనే ఉందంటారు పెద్దలు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అవన్నీ చూసుకుంటామంటే జ్ఞానం లేదా, డిసిప్లిన్ లేదా. దేవుడు విత్తనాల విషయంలో డిసిప్లిను, పంట విషయంలో డిసిప్లిను, పాడి విషయంలో డిసిప్లిను, పక్షుల విషయంలో డిసిప్లిను. ఇంకా నోవహుతో దేవుడు చెప్పాడట, కట్టు నీవు, నీ కొడుకులు, నీ కోడళ్ళు 3 అంతస్తులు. అది ప్లానే కాదు, బిహైండ్ ఇట్ దెర్ ఇస్ ఎ డిసిప్లిన్. అక్కడ అంతెత్తులో ఇటుకిటికి ఇంతెత్తుల ద్వారము డిసిప్లిన్. ఆ తర్వాత వచ్చేస్తాయి నీ దగ్గరికి జంతువులు, బిలబిల వచ్చేస్తాయి అని చెప్పలేదు. ప్రతి రకానికి, ప్రతి జాతికి సంబంధించిన జత వస్తుంది. వాటికి అవే వస్తాయి, లోపలికి రానివ్వు. స్తోత్రం కలుగును గాక. ఈ సృష్టిని మరలా నిలబెట్టాలనుకుంటున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం చివరి 5 నిమిషాల్లో ముగింపులోకి వస్తున్నాను నేను. డిసిప్లిన్.
ఆదికాండం డిసిప్లిన్, నిర్గమకాండం డిసిప్లిన్. అమ్మ నాన్న పిల్లల్ని కోప్పడి గద్దించటం అదేదో చేయకూడని పని అనుకుంటే అది డిసిప్లిన్, అది తగిన క్రమశిక్షణ, అది వాళ్ళకు తగిన వాళ్ళ భవిష్యత్తు కోసం అది డిసిప్లిన్, అంతే తప్ప వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ ఆనందాన్ని అక్కడి తొంచేసేసి కూర్చో అనటం కాదు సుమ్మ. నేను అంటాను, అసలు తండ్రి చేత పంపబడ్డాను, తండ్రి చేత పంపబడిన వాడుగానే నేను బ్రతుకుతా. తండ్రి నన్ను ఒక పని మీద పంపాడు, పని మీద వచ్చిన వాడిగా ఆయన పని మీదే నేను ఉంటా. తండ్రి ఏం చెప్పకుండా నేనేం మాట్లాడను, తండ్రి ఏం చూపించకుండా నేను అది చేయను, తండ్రి చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను. ఇదంతా కూడా ఒక చోట తండ్రి చిత్తం చేయటమే నాకు ఆకలి దప్పిక. అంటే ఈజ్ ఈక్వల్ టు ఐ మస్ట్ బి ఎ డిసిప్లిన్డ్ చైల్డ్, క్రమశిక్షణ కలిగిన కొడుకుని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ వ్రతాలు, ధూపాలు, దీపాలు, నైవేద్యాలు, చిత్తం అంటే ఏంటంటే, చిత్తం కాదంటే ఏంటంటే, మా పుస్తకాలు చూసుకుంటే ఎన్ని మర్మాలు రాశారు అనుకోవచ్చు. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ చిన్న పిల్లడు కూర్చోబెట్టి చెప్తే ఏం కనిపిస్తుంది నీకు? యేసయ్య అలాగ ఉంటుంటే ఏం కనిపిస్తుంది? సబ్జెక్ట్ నీకు యేసయ్య అలా మాట్లాడుతుంటే ఏం కనిపిస్తుంది? యేసయ్య గురించి ఆ బోధకుడు అలా బోధ చేస్తూ ఉంటే అందులోంచి ఏ సారం నువ్వు తీసుకుంటున్నావంటే డిసిప్లిన్. యేసు ఇలా చెప్తున్న గుండెలు వేస్తున్నాడు, ఐఎమ్ ఎ డిసిప్లిన్డ్ చైల్డ్. తండ్రి చిత్తం లేకుండా ఏం చేయను నేను, తండ్రి చిత్తం అంటే అవన్నీ మంచిది, డైలాగులు, మాటలు, పాటలు, పద్యాలు, ప్రసంగాలు, పుస్తకాలు నిండిపోతాయి. ఉండనివ్వండి, మనకు తెలియాలి, తెలుసుకోవాలి మర్మాలు. కానీ మనలో మన మాట ఒక చిన్న పిల్లల్లాగా ఒక టీచర్ దగ్గర కూర్చుని ఆ సన్నివేశం అంతా చూపించిన తర్వాత, ఇదంతా చదివిన తర్వాత షార్ట్లో నువ్వు రాయి అంటారు. అది కూడా పరీక్ష తెలుసా కదా మీకు? ఒక ప్రశ్న ఇస్తారు, దాని సమాధానం కనీసం 20 లైన్లు రాయమంటాడు. మరొక చోట వాడే సబ్జెక్ట్ ఎంత చెప్పేస్తాడు, ప్రశ్న పత్రంలో ఇంత చెప్తాడు, మాట్లాడతాడు. ఇదంతటి నువ్వు చదివిన తర్వాత 3 సెంటెన్సుల్లో రాయాలి సబ్జెక్ట్ అంతా అంటాడు. లేదా సబ్జెక్ట్ లేదంటే పేపర్లు లేవా? 3 మాటలు చెప్పి 30 మాటలు రాయమంటాడు. అది పరీక్ష. మళ్ళీ పక్క పేజీలో ప్రశ్నపత్రంలో 30 మాటలు అని రాస్తారు ప్రశ్న. ఇదంతా చదువు, అర్థం చేసుకో, టైం లేదు, అర్థం చేసుకుని ఈ 30 మాటలని 3 మాటలు నువ్వు చెప్పగలగాలి, రాసే అంటాడు. దస్ ఈజ్ ఎడ్యుకేషన్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఏం కనిపిస్తుంది? సృష్టిలో డిసిప్లిన్, తండ్రి దగ్గర డిసిప్లిన్, తండ్రి పంపిన కొడుకు దగ్గర డిసిప్లిన్, కెరూబుల డిసిప్లిన్, సెరాఫుల డిసిప్లిన్. ఒకడున్నాడు అపవాది, లూసిఫర్, డిసిప్లిన్ ఫెలో. బట్ వన్ డే హీ బికేమ్ ఇన్ డిసిప్లిన్. ఐ డోంట్ ఒబే, ఐ డోంట్ కేర్. నీకు లెక్క ఎవడు చెప్తాడు, నీ మాట ఎవడంటాడు, అది నువ్వెవడు నాకు అనే స్థాయికి వచ్చేసాడు. స్తోత్రం. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం ఈ సబ్జెక్ట్ని కొనసాగించిన ప్రయత్నం చేద్దాం. కనుక ఈ చివరి దినాల్లో అల్లరి చిల్లరి దేవుని పిల్లలుగా మనం ఉండొద్దు. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ఈసురోమంటూ సనుక్కుంటూ నో పౌలాలు చెప్పలేదు. వెనుకున్న వాటిని మరచి ముందున్న బహుమానం పొందుట కొరకు వేగిరమే పరుగెత్తుదాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది దేవుడికి ఎంత ముచ్చటో తెలుసా? ఇంకింతే కదా, ఇంకేం చేయగలను అయినా అన్నట్టుగా కూర్చోవద్దు. నీతిమంతుడు ఒకసారి పడినను 2 సార్ల 3 సార్ల, ఒకవేళ లెక్కలు దేవుడు రాయించిన దాన్ని బట్టి, లేఖనాన్ని బట్టి చెప్తున్నాను సుమా. నీతిమంతుడు ఎన్నిసార్లు పడినను, పడమని కాదక్కడ, పడొచ్చని కాదక్కడ, పడినా పర్వాలేదని కాదక్కడ, ఎలా పడినా నేను చూసుకుంటాను కదా అని కాదక్కడ. అందుకే అంటున్నాను నేను, ఆ మాటలను మనం అర్థం చేసుకునే తీరును బట్టి నా బ్రతుకుంటుంది. పడొచ్చు అన్నాడు 10 సార్లు, నేను 3 సార్లే పడ్డాను, ఇంకా 7 సార్లు ఛాన్స్ ఉంది నేను పాపం చేయటానికి అన్నట్టుగా అలా కూడా పరిగెడతారు కొంతమంది. అది కూడా బోధే కదా. కానీ లేఖనం చెప్తుంది, నీతిమంతులు 10 సార్లు పడినాను అయ్యో అని గుండెలు బాదుకుంటూ తిరిగి లేస్తాడు. తన శక్తితో లేవగలడా?
నీతిమంతుడు పడ్డాడంటేనే శక్తి కోల్పోయే కదండి. బలం ఉన్నప్పుడు ఎప్పుడు పడతాడు? బలహీనుడైనప్పుడే పడతాడు. పడినవాడు మరలా లేవాలంటే వాడికి అసలు బలహీనుడిలో పడిపోయాడు, బలహీనతలో పడిపోయాడు, బలహీనత పడగొట్టుంచింది. మరి లేస్తాడు అని అంటే దాని వెనకాలుంది వాక్యం, దాని వెనకాలుంది అదృశ్యంగా ఒక హస్తం. దేవుడు అతన్ని లేపుతాడు. ఆ పడినవాడు తన నీతిని ఆధారం చేసుకుంటే తప్పక పడతాడు. ఆ పడినవాడు దేవుని నీతి మీద ఆనుకొని కొన్ని సందర్భాల వల్ల జారిపడినా దేవుని నీతి అతనిని లేపుతుంది. దేవుని నీతి అంటే ఎవరు? యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి సూర్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక పిల్లల, సండే స్కూల్ పిల్లల, 2 3 10th క్లాసా, కాలేజీయా, పీజీయా, లేకపోతే రీసెర్చా, లేకపోతే 30 సంవత్సరాలు ప్రభువులో ఉన్నానా, సంఘం కడుతున్నానా, సంఘం నడిపిస్తున్నాను, అవన్నీ కూడా అలా ఉంచేసేయండి. దస్తాలన్నీ అలా ఉంచేసేయండి, లైబ్రరీలో ఉంచేసేయండి. మీరు, నేను, మనమందరము ఇంతవరకు లేదని కాదు అక్కడ. ఈ రోజు నుంచి మరింత అటెన్షన్తో అడుగులు ముందుకేద్దాం. ఇంతకుముందు లేమని కాదు, లేమనుకుంటే మళ్ళా కృంగిపోతాం. ఈ రోజు వరకు లేమని కాదు, ఈ నిమిషం నుంచి మరింత శ్రద్ధతో, మరింత డిసిప్లిన్గా, మరింత క్రమశిక్షణ కలిగిన యేసయ్య వలె ఆయన దేవుని కుమారుడై ఉండి, ఆ మాట చాలు నాకు. తర్వాత ఉన్నాయి, మాట్లాడుకుందాం. గ్రంథాలు, పుస్తకాలు చాలా చాలా ఏడుపు వచ్చే ఉంటాయి, హుషారుగా ఉండే ఉంటాయి. ఆయన శరీరధారిణ దినములలో ఇలాగున ప్రార్థించాడు. ఇలాగున తనను మరణము నుంచి తప్పించగలిగిన వానికి విధేయత చూపి శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. డిసిప్లిన్. శ్రమ ఎందుకు? డిసిప్లిన్. ఫెయిత్ అంటేనే డిసిప్లిన్. ఫెయిత్ అంటేనే ఒబీడియన్స్. ఫెయిత్ అంటేనే మాట వినుట, లోబడుట.